ప్రముఖ చిత్రకారునిగా, కవిగా, పాస్టర్గా, గాయకునిగా విభిన్న రంగాల్లో విశేషమైనటువంటి ప్రతిభ కనబరుస్తూ ఇప్పటికీ కళామ తల్లి సేవ చేస్తున్నటువంటి వజ్రగిరి జస్టిస్ వినుకొండవాసి వారు సక్సెస్ స్టోరీని ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులు తెలియజేసేందుకు మన గుంటూరు మన స్టూడియోస్కి వచ్చున్నారు. వారి సక్సెస్ స్టోరీని వారి మాటల్లోనే విందాం. నమస్కారం జస్టిస్ గారు. నమస్కారం సార్. చాలా సంతోషం అండి, వినుకొండ నుంచి ఇక్కడికి రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఒక ప్రముఖంగా చిత్రకారులు, ఆ తర్వాత ఒక కవి, ఒక సింగరు, ఒక పాస్టరు, అనేక రంగాల్లో నిష్ణాతులైనటువంటి ఒక కళాకారునిగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచారు. నిజంగా ఒక చిత్రకారుడు అంటే ఒక రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా మీరు వేసినటువంటి బొమ్మ, మీరు గీసినటువంటి ఒక గీత ప్రపంచవ్యాప్తంగా ఎల్లలు లేనటువంటి చిత్రకళా రంగానికి మీరు గీసిన గీత ఒక ఆకృతిని, ప్రకృతికే ఒక ఆకృతిని ఇవ్వగలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే చిత్రకారుడని మనం చెప్పుకోవచ్చు. అలాంటి వృత్తిలో ఉన్నారు మీరు, సక్సెస్ అయ్యారు. అనేక మంది విద్యార్థులకు మీరు మీ యొక్క విద్యని వారికి పంచుతున్నారు. ఇదొక గొప్ప విషయం. మీరు ఎక్కడ పుట్టారు, మీ తల్లిదండ్రుల యొక్క నేపథ్యం గురించి? నా పేరు వజ్రగిరి జస్టిస్ అండి. మా నాన్నగారు వజ్రగిరి జోసఫ్ గారు సత్తెనపల్లి శరభయ్య హై స్కూల్లో 1960 నుంచి 63 వరకు డ్రాయింగ్ మాస్టర్గా పనిచేశారండి. వారికి 4వ కుమారుడిగా జన్మించాను సత్తెనపల్లిలో. మా నాన్నగారి దగ్గర నేను చిత్రకళాభ్యాసం చేసి అక్కడే హై స్కూల్లో చదువుకున్నాను. ఆ తర్వాత ఇంటర్ పూర్తి చేసిన తర్వాత నేను ఆర్ట్స్కి సంబంధించిన నేను మద్రాసులో హైయర్స్ పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత నేను టీటీసీ ట్రైనింగ్ చేసిన తర్వాత నాకు ఉద్యోగం డ్రాయింగ్ మాస్టర్గా రావాలని కోరుకున్నాను. కానీ డ్రాయింగ్ మాస్టర్గా పోస్టులు లేని కారణం చేత, తీసేసిన కారణం చేత నేను కమర్షియల్ ఆర్టిస్ట్గా 1984 నుంచి స్థిరపడ్డాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 40 సంవత్సరాలుగా ఆర్టిస్ట్గా కొనసాగుతూ అనేక మందికి శిక్షణ ఇస్తూ విద్యార్థులకి ఫ్రీగానే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కోచింగ్ ఇస్తూ చాలామందిని డ్రాయింగ్ మాస్టర్లుగాను, కొంతమందిని కమర్షియల్ ఆర్టిస్టులుగాను, కొంతమంది హైయర్ స్టడీస్కి వెళ్ళడానికి నేను దోహదపడటం జరిగిందండి. మా నాన్నగారు ఆయన డ్రాయింగ్ మాస్టరే కాకుండా మంచి గాయకులు, తర్వాత చర్చెస్ 22 చర్చెస్ కట్టినటువంటి గొప్ప దైవజనులు. మా అమ్మగారు విమలమ్మ గారు వారికి తోడుగా ఉండి మాకెన్నో పాఠాలు నేర్పి, జీవిత పాఠాలు నేర్పి, కష్ట నష్టాలకు ఓర్చుకునే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దినటువంటి మహానుభావులు. మరి అలాంటి వారి కరువును గర్భాన్ని జన్మించి కళాకారుడిగా ఇలాగా జీవించడానికి వారు వేసిన పునాది చాలా గొప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు చిత్రకళ నేర్చుకునేటప్పుడు ఏ వయసు నుంచి నేర్చుకున్నారు? అంటే స్వతహాగా మీ నాన్నగారు డ్రాయింగ్ మాస్టర్. అవును. అంటే మీ నాన్నగారు బొమ్మలు వేసేటప్పుడు చూసి ఆకర్షితులయ్యారా, లేకపోతే మీలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూసి మీ నాన్నగారు నువ్వు కూడా డ్రాయింగ్ నేర్చుకుంటే బాగుంటుంది, బొమ్మలు గీస్తే బాగుంటుందని సలహా ఇచ్చారా? వాస్తవం అయితే నేను చాలా చిన్నప్పుడే తెలిసి తెలియని వయసులోనే బొమ్మలు గీయటం ప్రారంభించాను. మట్టితో బొమ్మలు తయారు చేసేవాడు. మా నాన్నగారు అది గమనించారు. గమనించిన తర్వాత నన్ను ప్రోత్సహించారు. వీడు బొమ్మలు బాగా వేస్తున్నాడు, భవిష్యత్తులో మంచి చిత్రకారుడు అవుతాడని ఆ స్థానం ఎంకరేజ్ చేశారు. నేను హాస్టల్లో చదువుకున్నప్పుడు అండి మా ఇంటికి వచ్చి 10 రూపాయలు దొంగతనం చేశానండి. దొంగతనం చేసిన ఎవరైనా ఏదో ఒకటి కొనుక్కుంటారు. అప్పుడంటే సినిమాలు కూడా తెలియదు. నేనేం చేశానంటే 10 పెన్సిళ్ళు, 10 డ్రాయింగ్ పుస్తకాలు, 10 రబ్బర్లు కొనుక్కొని పెట్టి అడుగుని దాచిపెట్టుకున్నాను మిగిలిన డబ్బులు బొమ్మలు వేయటం కోసం. అప్పుడు మా అమ్మ వచ్చి హాస్టల్కి వచ్చి మా నాన్నగారితో అన్నదనమాట, ఇవన్నీ చూసి మేము వాడు దొంగతనం చేసి మరి ఆర్ట్ నేర్చుకుంటున్నాడు అని. అప్పుడు మా నాన్నగారు నన్ను కొట్టకపోక పొంగిపోయి నాకు మంచి వారసుడే వచ్చాడని, అయితే దొంగతనం చేయొద్దు, బొమ్మలు నేర్చుకో అన్నారు అనమాట. అలా జరిగిందండి. దాదాపు ఎంత 5వ తరగతి 6వ తరగతి అప్పుడే ప్రారంభించాను. ఆ తర్వాత ఇక నేను డెవలప్ చేసుకున్నాను. మీకు వివాహం ఎప్పుడైంది?
1993 అండి. మీ మిసెస్ పరిస్థితి? మా మిస్సెస్ అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో పెళ్లి చేసుకున్నాను. చేసుకున్న తర్వాత నేనెటు ఉద్యోగం చేయట్లేదు కదండి, డిగ్రీ పూర్తి చేయించి తర్వాత బీఈడీ చేయించి ఇదే గుంటూరులోనే బీఈడీ చేయించి వెంటనే జాబ్ వచ్చిందండి. ఇప్పుడు ఆవిడ హై స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఉన్నారు. వినుకొండ దగ్గర అంగలూరు అనే గ్రామంలో చేస్తున్నాను. టీచర్గా చేస్తున్నాను. గవర్నమెంట్ స్కూల్? అవును, గవర్నమెంట్ స్కూల్. గుడ్ గుడ్. మీ పిల్లలండి? మా పాప పెద్దమ్మాయి అండి, అమ్మాయి మ్యారేజ్ అయింది. గుడ్. పాప ఎంపీటీ అంటే మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేసి అక్కడ సర్వీస్ చేస్తూ ఉంది. అక్కడ మిరియాలగూడ ఇచ్చామండి. మిరియాలగూడ. గుడ్. మా అల్లుడు అక్కడ ఒక సొంత సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకొని నడుపుకుంటా ఉన్నారు. లేటుగా 16 సంవత్సరాల గ్యాప్లు బాబు పుట్టాడు. బాబు చాలా అంటే నాకేమైతే ఉన్నాయో అన్నీ అబ్బాయికి ఉన్నాయి. డ్రాయింగ్ వేస్తాడు, లక్షణాలు. తర్వాత వాయిద్యాలు వాయిస్తాడు. కీబోర్డు మీద 7 రాగాలు వాయిస్తాడు. ఇప్పుడు ఎంత వయసు? 12వ సంవత్సరం అండి. 12 ఏళ్లకే కీబోర్డు ప్లే చేయగలుగుతాడు. 8 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశాడు. వెరీ గుడ్. నేను కీబోర్డు ఒకటి ఒక 25,000 పెట్టుకొని ఇచ్చాను గిఫ్ట్గా. అప్పటి నుంచి దాన్ని ప్రారంభించాను. మీకంటే మంచి టాలెంట్ ఆర్టిస్ట్ అవుతాడు. తండ్రిని మించిన కొడుకు కావాలని కోరుకుంటాను. మా నాన్నగారు ఉంటే నన్ను చూసి ఎలాగైతే ఆనందపడేవారు అలాగనమాట. అంటే మా నాన్నగారు చనిపోయి 30 ఏళ్ళు అయింది. అంటే ఈ స్థాయి ఆయన చూడలేదు. వాస్తవానికి నన్ను ఈ స్థాయిలో చూడాలని కోరుకున్నారు ఆయన. ఆయన అయితే ప్రస్తుతం లేరు. అది నేను మా అబ్బాయిని కళ్ళారా చూస్తాను కాబట్టి నా వారసుడు ఉన్నాడని సంతోషపడతాను. ఇప్పుడు జస్టిస్ అని ఉంది మీ పేరు. అవునండి. ఈ పేరు మరి ఎక్కడా విన్నట్టు లేదు సమాజంలో. ఎందుకని ఇలా పెట్టారు పేరు? మీకేమన్నా ఆలోచన ఉందా దీని మీద? బైబిల్లో జస్టిస్ అని ఉంటుంది, అది లాటిన్. దాన్ని ఇంగ్లీష్లో మార్చుకొని నేనే జస్టిస్ అని మార్చుకున్నాను. ఇంగ్లీష్లో జస్టిస్. బైబిల్ నేమ్ ఇది? బైబిల్ నేమ్. వెరీ గుడ్. బైబిల్ నేమ్. అందువల్ల ఏంటంటే ఎవరు దాన్ని అబ్జెక్షన్ పెట్టలా. నాన్నగారు పాస్టర్ కాబట్టి మన బైబిల్ పేరు పెట్టారు. అవునండి, సంతోషం. ఒకసారి మా ఇంటికి ఫారినర్స్ వచ్చారు నేను పుట్టినప్పుడు. వాళ్ళు ఎవరో తెలియదు, అనుకోకుండా వచ్చారు. బాబు చూశాక ఈ అబ్బాయి ఏదో న్యాయం చేస్తాడని అనుకున్నారేమో, అంటే ఆర్ట్కి కానీ దేనికైనా. అందుకని జస్టిస్ అని పేరు పెట్టారని అంటారు అందరూ. బాగుంది. కరెక్ట్. కొత్తగా ఉంది. అవునండి, వినటానికి ఎక్కడా వినలేదు ఇప్పటి వరకు. అవును. సో గుడ్. మీరు ఈ కళలన్నిటికీ మీరు మీ పేరుకి తగ్గట్టుగా నేను న్యాయం చేస్తున్నారు, జస్టిస్ చేస్తున్నారు. గాడ్స్ గిఫ్ట్ సార్. ఎస్. ఇప్పుడు చిత్రకళకి మీ నాన్నగారు మీకు మొదటి గురువు. అవునండి. మీరు మెడ్రాస్ టెక్నికల్ బోర్డు ద్వారా హైయర్ గ్రేడ్ పాస్ అయ్యారు. ఆ తర్వాత టీటీసీ ట్రైనింగ్ కూడా పూర్తి చేశారు. అవును. అయితే ఆనాడు ప్రభుత్వం ఈ హై స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో డ్రాయింగ్ మాస్టర్ ఉద్యోగాలు ఇవ్వని కారణంగా, మీ వయసు పూర్తయిన కారణంగా అది కూడా ఆ ఉద్యోగులకు లేకపోవటం, ఆ తర్వాత మీరు ఒక కమర్షియల్ ఆర్టిస్ట్గా సమాజంలో స్థిరపడటం జరిగింది. మరి నిజం చెప్పాలంటే ఒక డ్రాయింగ్ మాస్టర్గా మీకు ఉద్యోగం వచ్చున్నట్టయితే మరి ఇన్ని బొమ్మలు వేయటానికి వీలు పడి ఉండేది కాదేమోనని నా అభిప్రాయం. చాలా వరకు నిజమేనండి అది. అంటే డ్రాయింగ్ మాస్టర్స్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఒక ఆయన అన్నారు, మీరు నిజంగా డ్రాయింగ్ మాస్టర్ అయినట్లయితే అసలు జస్టిస్ అనేది ఎవరికి తెలియదు, ఒక్క స్కూల్లో తెలిసి ఉండేది. మీకు డ్రాయింగ్ మాస్టర్ పోస్ట్ రాకపోవటం వల్ల మీరు కమర్షియల్ ఆర్టిస్టులకి చాలా ఉపయోగపడ్డారు, ఎంతో మంది విస్తరించింది. అవునండి. లేదా స్కూల్లో అయితే ఒక మాస్టర్గానే ఆ 4 గోళ్ల మధ్య తరగతి గదిలో పిల్లలకి మీ సిలబస్ ప్రకారంగా నేర్పేవాళ్ళు. అంతే. ఇన్ని బొమ్మలు, ఇన్ని ప్రదర్శనలు, ఇన్ని కాంపిటీషన్స్కి మీరు వెళ్ళటం, మీ చిత్రాలు అక్కడ ప్రదర్శించటం, ప్రైజులు కొట్టడం, ఇదంతా జరిగి ఉండేది కాదండి. అంటే ఏదో అడపదడప వేసేవాళ్ళమే కానీ ఇంత పేరు వచ్చేది కాదు. ఒక రకంగా చెప్పాలంటే నాది ఆకలి పోరాటమేనండి. చాలా అంటే మా నాన్నగారు ఏం చేశారంటే డ్రాయింగ్ మాస్టర్ పోస్ట్కి రాజీనామా చేశారు. రాజీనామా చేసి దైవ పరిచర్యకి వచ్చారు పాస్టర్గా. అంటే ఇప్పుడు అనుకున్నట్టు పాస్టర్స్కి జీతాలు కాదండి. ఎవరన్నా వెళితే వాళ్ళు ఇచ్చే ₹1 దానిలోనే భోజనం చేసి మేము 6 పిల్లలం. మేము అభిమానంతో ఇచ్చింది. మా 6 సంతానం కాక ఇంకా 3 మా నాన్నగారి తమ్ముడు పిల్లలు, వాళ్ళిద్దరు తల్లిదండ్రులు చనిపోయి వాళ్ళని కూడా 3 తెచ్చి ఇంట్లో పెట్టారు. 9 మందిని పోషించడం కోసం ఎక్కడికన్నా వెళితే వాళ్ళు ఇచ్చే ఆ ₹10, ₹5 అప్పుడు పైసా నాణ్యాలు వేస్తే అవి తెచ్చి మా ఇంట్లో ఇస్తే వాటిని భోజనం చేసేవాళ్ళు. అప్పుడు మమ్మల్ని హాస్టల్లో పడేశారు. వాటి విలువ తెలిసి నేను డ్రాయింగ్ మాస్టర్ పోస్ట్ లేదు, కష్టపడాలనుకొని ఆ కమర్షియల్ ఆర్టిస్ట్గా నేను చాలా కార్యక్రమాలు. అయితే మీ నాన్నగారికి
రూపాయి విలువ తెలుసు, అవును, మీకు ఆకలి విలువ తెలుసు. అవునండి. అందుకనే అందుకే ఆకలి మీదనే ఎక్కువ బొమ్మలు గీశాను. ఎస్, అవునండి. మీ బొమ్మలన్నీ అవే కనపడుతున్నాయి. అంటే అన్నీ మీ బొమ్మల్లో ఎక్కువ శాతం సామాజిక స్పృహతో కూడుకున్నటువంటి చిత్రాలు ఉన్నాయి. అవునండి. ఈ విధంగా మిగతా ఆర్టిస్టులు అంటే ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్లో బొమ్మలు పెట్టినప్పుడు మీరు వేసిన బొమ్మలు ప్రత్యేకంగా ఒక వైవిధ్యంగా కనపడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎస్ సార్. అంటే ఇప్పుడు మీరు చెప్పింది దానికి కరెక్ట్గా సరిపోయి సంతోషం. మీరు సింగర్గా కూడా ఉన్నారు. అవునండి. అటువైపు ఎందుకు వెళ్ళారు? అంటే మాకు చర్చెస్లో నేను పాస్టర్గా వెళ్ళినప్పుడు పాటలు పాడటం అనేది తప్పనిసరిగా ఉండాలి. వాయిద్యం నేను వాయిస్తానే పాటలు పాడేవాడిని, తబలా వాయిస్తూ పాటలు పాడేవాడిని. మంచి మంచి గాయకులు వచ్చినప్పుడు వాళ్ళు కూడా నన్ను తబలిస్ట్గా తీసుకెళ్ళేవాళ్ళు. నాకు చిన్నప్పటి నుంచి మంచి ఘంటసాల పాటలు అంటే ఇష్టం. ఈ ఘంటసాల పాటలు వింటూ బాగా పాత పాటలు, ఇంకా ఘంటసాల గారి కంటే పూర్వం ఉన్న పాటలు, చిత్తూరు నాగే గారి పాటలు, రాజేశ్వరరావు గారి పాటలు వినేవాడిని, టంగుటూరి సూర్యకుమార్ గారి పాటలు. ఈ తబలాని నేను నేర్చుకోవడానికి గురువు నాకు సరైన వాళ్ళు దొరకపోయినప్పుడు సినిమా హాల్ వెనక నిలబడి తబలా వాయిద్యం వింటూ నేర్చుకునేవాడిని. ఇంటికి వచ్చి రేడియోలో వచ్చే ఆ పాటలు వింటూ తబలాలు నేర్చుకున్నా. ఇప్పుడు నేను అన్ని రకాల తాళాలు వాయించగలను. పెద్ద పెద్ద పండితులతో కూర్చొని నన్ను తబలాలు వాయించగలను. మీకు మీరే గురువు? నాకు నేనే గురువు, సొంతగా నేర్చుకున్నాను సార్. అయితే ఏంటంటే నేను బయటికి వెళ్ళి అక్కడ చేయను, కానీ ఓన్లీ చర్చిలో వాటికి ఎక్కడైనా వాయిస్తాను. ఒక పుష్ప విలాపం ఏమన్నా అనగలుగుతారా? పుష్ప విలాపం అంటే నేను ఇక్కడ గుంటూరులో పట్టాపురం నుంచి నేను రెడ్డి కాలేజీలో చదువుకునేటప్పుడు మన జంజాల పాపయ్య శాస్త్రి ఇంటి మీదుగా వాళ్ళ ఇంటి మీదుగానే వెళ్ళాను. ఆయన చూసారా మీరు? చూశానండి. చూశాను. 40 ఏళ్ళ పైన అయింది కదా. చూసినప్పుడు నేను జంజాల పాపయ్య శాస్త్రి గారి పుష్ప విలాపం అంటే అది గొప్ప ఇది కదండి. నాకు చిన్నప్పటి నుంచి అంటే నేను గొప్పగా పాడకపోయినా నాకు ఇష్టమై పాడేవాడిని. ఇది అంటారు బాత్రూమ్ సింగర్ అని. అయితే నాలో నాకెందుకు ఒక నమ్మకం వచ్చింది. ఒక అతను విన్నాడు, మీ స్వరం బాగానే ఉంది, పాడొచ్చుగా అన్నారు. అప్పుడు నేను ప్రయత్నం చేశాను. నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానిడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము దేతువాయంచు బావురుమన్నవి కృంగిపోతి నా మానసమందిదో తలుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. అంటే పై రాగం పాడాలంటే కొంచెం బాగా ఇది కానీ మీరు నేర్చుకున్న అవును మీ వాయిస్ కూడా ఒక సింగర్ మంచి సింగర్ అండి. మా నాన్నగారు సిస్ల రాజశేఖరం గారని బాపట్లలో ఆయన జాబ్ చేసినప్పుడు ఆయన అక్కడ కూడా జాబ్ చేశారు. అప్పుడు సిస్ల రాజశేఖరం గారితో పాటు సంగీతం చేసేవాళ్ళు. ఆయనకున్న గొప్ప ఫెచ్చింగ్ ఏంటంటే బాపట్లలో ఒకసారి చిత్తూరు నాగయ్య గారికి సన్మాన కార్యక్రమం జరిగింది, ఆయన కచేరీ జరిగింది. మా నాన్నగారు ఆయన వెనక కూర్చొని తంబూరు వాయించే అవకాశం దొరికింది. గొప్ప విషయం అది. మా నాన్నగారు చెప్పి మురిసిపోయేవాడు. నాకు చిత్తూరుగా నాగయ్య గారు అంటే చాలా ఇష్టం. ఆయన గొప్ప గాయకులు, ఘంటసాల గారు పరిచయం చేసింది ఆయనే కదా. అందుకని మా సంగీతం మీద మాకు అట్లాగా ఇది కలిగిందండి. చిత్రసీమలో సీనియర్ నటుడు ఆయన. అవునండి, సీనియర్. ఘంటసాల గారు ఎంత గొప్పవాడు. వాయిస్ కూడా చక్కగా ఉంది. ఒక సింగర్గా కూడా మీరు అంటే అటువైపు పూర్తిగా మీరు దృష్టి పెట్టలేదు, కానీ పెట్టినట్టయితే అద్భుతంగా మీరు రాణించవచ్చు. ఎందుకంటే వాయిస్ మీకు ఉంది కాబట్టి అదే చక్కగా పాడగలుగుతున్నారు. చాలా మంచి పాట అందించారు. మొదటిగా ఏంటంటే చిత్రకళ మీద కూడా పాట టింగురంగ చిత్రంలో తాపి ధర్మారావు గారు, అది కూడా అనండి. అది కవికలము శిల్పి ఉలి కలకుంచే మూటికి సాటే లేదోయ్ పోటే లేదోయ్ కవికలముకు శిల్పి ఉలికి కలకుంచకు ముమ్మాటికి ఈ మూటికి ముమ్మాటికి సాటే లేదోయ్ పోటే లేదోయ్ బండకు జీవము పోయ గుండెలు కరగించివేయ
బండకు జీవము పోయ గుండెలు కరగించివేయ కొండలాంటి కష్టాలను బెండులాగా తేల్చివేయ నిండు జాతిని నిదురలేపి మండుకొండగా మార్చివేయ కవి కలముకు శిల్పి ఉలికి కలకుంచకు ముమ్మాటికి ఈ మూటికి ముమ్మాటికి సాటే లేదోయ్ పోటే లేదోయ్. ఇందులో మా గురించి ఉంది చూడండి, చిత్రకళ గురించి ఉన్నందుకని నేను మురిసిపోయేవాడిని అనమాట. అంటే ఈ మూటిలో నేను కూడా ఉన్నారుగా. కవి కాలం అంటే కొంచెం కవిత్వం రాయగలను, తర్వాత చిత్రకళ ఎటు ఉంది కాబట్టి అమ్మాయి గొప్ప ధన్యత ఉంది, నాకు అంత అదృష్టం కలిగిందని సంతోషపడ్డాను. ఇక్కడ మీటింగ్లు ఈ పాట పాడుతుంటారా? బాగుంది, కానీ మంచి పాట. కాపీ ధర్మారావు గారు రాశారు. అవునండి, చాలా బాగుంది. ఘంటసాల గారు పాడారు ఈ పాట. అవును. ఇప్పుడు మీరు వేసినటువంటి బొమ్మలు సుమారుగా ఇప్పటికీ ఎన్ని వేసి ఉంటారు? కమర్షియల్గా అంటే ఏమవుతుందంటే అండి, ప్రతిరోజు పని చేయాల్సిందే. అంటే నాకు ఈరోజు ఉదయం ఇస్తే సాయంత్రానికి బొమ్మ పూర్తి అయ్యవలసింది, ఎలాంటి బొమ్మ అయినా సరే. ఒక రోజులో ఒక రోజు వేస్తానండి. రోజుకి 3 బొమ్మలు వేసిన రోజు కూడా ఉంది. అబ్బా, 102 జ్వరంలో 3 బొమ్మలు గీసానండి ఒక్క రోజులో. 3 నాయకులు బొమ్మలు ఇచ్చారు. ఫాస్ట్ ఆర్టిస్ట్ నేను. అంటే తప్పదండి. ఇప్పుడు పోటీ ప్రపంచంలో నేను కాదు ఇంకొకళ్ళు వేస్తారు, ఆ ఛాన్స్ ఇంకొకరికి ఎందుకు ఇవ్వాలి? నేనే వేస్తానన్నాను, అందరూ చూస్తూనే ఉన్నారు. వాళ్ళ ముందు గబగబా బొమ్మలు గీసేసి పూర్తి చేసి సంతకం పెట్టి ఇచ్చేసాను. ఫ్రేమ్ చేసుకెళ్ళి వాళ్ళు నాయకులకి ఇచ్చుకున్నారు. వాళ్ళ ఇళ్లలో పెట్టుకున్నప్పుడు ఈ ఆర్టిస్ట్ ఎవరు అంటే జస్టిసా, ఈ జస్టిస్ న్యాయం చేశాడండి, అంతవరకు సంతోషం సార్. అలా చేశాను. అంటే కొన్ని వేల బొమ్మలు వేసి వేలలోనే ఉంటాయండి. 40 ఏళ్ళు అండి ఇప్పటికి, 84 to 2024. 40 ఏళ్ల నుంచి మీరు బొమ్మలు గీస్తూనే ఉన్నానండి. కొన్ని వేల బొమ్మలు వేశారు. అవునండి. కొన్ని వందల ప్రదర్శనలో మీ బొమ్మలు పెట్టారు. అవునండి. ఇప్పుడు ఆ ప్రదర్శనలో మీ బొమ్మలకి బహుమతులు, ప్రైజెస్ ఏమన్నా అందుకున్నారా? ఎలాగా? ప్రదర్శనలు అయితే బహుమతులు ఏముండవండి, కాంపిటీషన్స్లో వచ్చినాయి. నేను చాలా కాంపిటీషన్లో పాల్గొన్న ప్రతి దానిలో 4th to 1, 4వ దాని నుంచి పై వరకే, కానీ కిందకి దిగి రాలేదు ఎప్పుడు. ఓకే. ఫస్ట్ ప్రైజ్ నుంచి 4 దాకా ఉన్నాయి. ఆర్ట్ లెజెండ్ అవార్డ్స్ దాదాపు 6 ఉన్నాయండి. ఇంటర్నేషనల్ లెవెల్లో 46 అవార్డ్స్ తీసుకున్నాను ఇప్పటి వరకు. నేషనల్ లెవెల్లో, అంతర్జాతీయ స్థాయిలో ఒక 6 అవార్డులు ఉన్నాయండి. అంతర్జాతీయ స్థాయిలో హ్యాట్రిక్ సెకండ్ ప్రైజ్లు కొట్టాను. వెరీ గుడ్. వాటిని అమరావతి చిత్రకళారత్న అవార్డ్స్ ఇచ్చారు. వరుసనే 3 సంవత్సరాలు వరుసనే వచ్చినాయి అనమాట హ్యాట్రిక్గా. అదొకటి ఉందండి. తర్వాత ఇక మామూలు కాంపిటీషన్కి వెళితే తప్పనిసరిగా ఏదో ఒక అవార్డు వస్తుందండి. ఇప్పుడు ఫస్ట్ మీరు కాంపిటీషన్ కోసం వేసిన బొమ్మ ఏమిటి మీ లైఫ్లో? నాకు బాగా ఇష్టమైన ఎన్టీఆర్ అండి. ఎన్టీఆర్ బొమ్మ వేసి? ఎన్టీఆర్ బొమ్మ అప్పటికి నేను 10 ఏళ్ళు అయింది వేసి, 2012కి. ఓకే. అప్పుడు కాంపిటీషన్కి ఏదన్నా బొమ్మ పంపండి అన్నారు. అప్పుడు నేను ఎన్టీఆర్ బొమ్మ పంపించాను. నాకేమీ అవార్డు వస్తానే లేదు. అప్పుడు నంద్యాలలో పెట్టారు ఇది, కోటేష్ ఆర్ట్స్ అకాడమీ. కలర్లో వేసారా, బ్లాక్ అండ్ వైట్? కలర్లు అండి. ఎన్టీఆర్ బ్లాక్ అండ్ వైట్ వేసి బ్యాక్గ్రౌండ్ కలర్స్ వేసాను. నేను అలా ఎందుకు వేసానంటే ఆయన రంగులమయమైన జీవితం కదా ఆయన, అది సింబాలిక్గా తీసుకొని ఎన్టీఆర్ని బ్లాక్ అండ్ వైట్లో చూసినంత అందంగా మన కలర్లో చూడలేము. నేను వేసిన బొమ్మ మీరు చూస్తే అర్థం అవుతుంది. సావిత్రిని కానీ ఎన్టీఆర్ని మన కలర్ కంటే వాళ్ళని బ్లాక్ అండ్ వైట్లోనే వాళ్ళు ఎంతో బాగా కనిపిస్తారు. దానికి ప్రైజ్ వచ్చిందా? దానికి రాష్ట్ర ఉత్తమ చిత్రకారుడు అవార్డు 12 మందికి ఇచ్చారు. 12 మందిని ఎన్నుకున్నారు. 2012 12 మందిని ఎన్నుకున్నారు. ఆ 12 మందిలో నేనున్నాను. ఓకే, గుడ్ గుడ్. నేను అసలు ఊహించలేదండి, నాకు అవార్డు వస్తుందని పెట్టేశాను అంతే. అది ప్రారంభం 2012లో. అక్కడి నుంచి పరంపర కొనసాగిస్తూ వరుసగా మీకు అంతర్జాతీయ స్థాయిలో 6, జాతీయ స్థాయిలో 46 ఇలాగా వస్తూ ఉన్నాయి. అంటే మొట్టమొదటిసారి ఎన్టీఆర్ బొమ్మే మీకు అవునండి స్ఫూర్తి, అదొక ఉత్సాహం మొదలైంది మీకు. అవునండి. అందులో బ్లాక్ అండ్ వైట్లో వేశారు. బ్లాక్ అండ్ వైట్ అంటే అలా అనకూడదండి,
బ్లాక్ అండ్ వైట్ కూడా కలరేగా. అదే కలరేక, బ్లాక్ వైట్ రెండు ఉన్నాయి, రెండు కలర్స్, రెండు రంగులు వాడారు అక్కడ. రెండు రంగులు, పైగా బ్యాక్గ్రౌండ్ అంతా కలర్స్. అంటే మీరు ఆర్టిస్ట్ కాబట్టి ఒప్పుకోరు, బ్లాక్ వైట్ రెండు కలర్సే, అవి కూడా కలర్స్ కాబట్టి అది బ్లాక్ అండ్ వైట్ కలర్స్ కాదు అంటానికి లేదు. సో ఎనీహౌ రెండు రంగులు కాకపోతే అవును, ఆ రెండు రంగులే మీకు ఫస్ట్ ప్రైజ్ తెచ్చిపెట్టి. వెరీ గుడ్. మీరు ఒక చిత్రకారుడు, ఒక పారాగ్రాఫ్ చూసి కాపీ చేయమన్నప్పుడు ఎవరైనా సేమ్ అదే పారాని ఎవరైనా సరే పెన్నుతో వేరే కాగితం మీద రాసే అవకాశం ఉంది, ఉన్నట్టుగా ఒక పారా, ఒక 10 లైన్లు. అలాగే ఒక బొమ్మని చూపించి అదే బొమ్మని ఒక పేపర్ మీద వేయటానికి ఏమిటి, రాయటానికి రాస్తున్నారు కదా పారా. అవునండి. మరి బొమ్మని ఎందుకు గీయలేకపోతున్నారు? నేను అలాంటిది అంటే ఛాలెంజ్ చేసి గీశాను. రవివర్మ బొమ్మలు ఎవరు గీయాలన్నా కూడా మీరు వేశారు ఒకటి. యాక్యురేట్గా అనేది చాలా కష్టం. నేను సాహసంగా తీసుకొని, ఒకళ్ళు నాకు ఆ బొమ్మ ఒకటి ఇచ్చారు, రవివర్మ బొమ్మ గీయగలరా అని. గలనో లేదో చూడండి అని పెట్టి నేను ఒక వారం టైం తీసుకున్నాను. రెంటిని ఒరిజినల్ రెండు పక్కన పెట్టిన తర్వాత అరగంట సేపు వెరిఫై చేశారండి బొమ్మకి రెంటికి తేడా అని. అరగంటలో వాళ్ళకి తప్పు దొరకలేదు, నాకే దొరికింది. అంటే మీరు సృష్టికర్త కాబట్టి మీ తప్పు మీరు తెలుసుకోగలిగారు. చూశానే, బయట వాడికి తెలియదు. నేను చూసిన దానిలో నాకే దొరికింది. ఏం దొరికిందని తీరా చూస్తే ఆ బండ దగ్గర ఒక చిన్న గీతని గీయలేదు. అది నేను మర్చిపోయాను. మర్చిపోయిన తర్వాత వాళ్ళు గుర్తుపట్టలేదు, నేనే చెప్పాను, ఓ ఇది ఒక్కడే తప్పండి, అన్నీ రైట్ అండి. తర్వాత నాకు ఇంకా ఛాలెంజ్ ఏంటంటే అదే బొమ్మలు 3 సార్లు వేయాల్సి వచ్చింది. 3ని పక్కన పెట్టారు, నేను గీసినవి. ఇప్పుడు ఒక బొమ్మ గీసి పక్కన పెట్టే రెండో బొమ్మ పెడితే దానిలాగా కొంచెం అటు ఇటుగా, కానీ 3ని పక్కన పెట్టి వీటిని రెంటిని టాలీ చేస్తే ఇక నాకు ఒక భయంకరమైనటువంటి మానసిక వేదన. కానీ అన్నీ సమానంగా దాదాపుగా అన్నీ చెప్పలేను, వేయగలిగాను. అంటే మీరు అన్నట్టు ఈ రెప్లికా వర్క్ అండి ప్రపంచంలోనే గొప్ప సాహసం అంటే. చాలామందికి దాని విలువ తెలియదు. ఇప్పుడు నేను ఏదన్నా నేను కొంతమంది ఆర్టిస్టులతో మాట్లాడినప్పుడు మీరు చెప్తున్నటువంటి రెప్లికా వర్క్లో ఏముందంటే ఉన్నదాన్ని చూసి ఇక్కడ ప్రజెంట్ చేయటమే కదా, దాంట్లో టాలెంట్తో పనే ఉంది. అవును సార్, టాలెంట్ అంత అవసరమా? ఉన్నట్టుగా వేయటమే కదా. ఇప్పుడు ఎన్టీఆర్ ఎలా ఉంటాడో అందరికి తెలుసు, సావిత్రి ఎలా ఉంటుందో తెలుసు, సుశీల, బాలసుబ్రహ్మణ్యం వీళ్ళ బొమ్మలు వేశారు మీరు, ఉన్నట్టుగా వేయటమే కదా. కాబట్టి దీంట్లో టాలెంట్తో పని లేదని అనేవాళ్ళు కూడా ఉన్నారు చిత్రకారులు. దాన్ని మీరేమంటారు? అది నేను అస్సలు ఒప్పుకోనండి. అయితే నేను ఒక చిన్న నా అనుభవంలో చెప్తున్నాను. ఒక పోర్ట్రేట్ చిత్రకాల వేయటం ఎంత కష్టం అనేది చెప్తాను. నా దగ్గర ఒక ఫోటో పెట్టారు, నేను ఫోటో వైపు ఒక క్షణం చూస్తాను. ఇప్పుడు కన్ను గీయాలి, ఆ కంటి వైపు ఒక క్షణమే చూస్తాను, నిమిషం పని చేస్తాను ఇక్కడ. అంటే నా బుర్రలో ఆ చూసిన క్షణం నా బుర్ర నిండా ఉండాలి, ఇంప్రెషన్ అది ఇక్కడ పడాలి. అంటే ఒక ఫోటో తీయటం క్షణమే, కానీ ఫోటో ప్రింట్లు ఎన్నైనా పడవచ్చు, కానీ ఆ క్షణం చూసిన బొమ్మని నేను నిమిషం సేపు గీయాలి కదా, కనీసం ఒక 1/2 నిమిషాన గీయాలి కదా. అంటే నాకు ఎంత టాలెంట్ ఉండాలి. అంత తేలిక అనుకుంటున్నారేమో. నేను ఒకసారి ఛాలెంజ్ చేశానండి, ఫేస్బుక్లో కూడా చెప్పాను. మీరు ఊహించినట్టు రెప్లికా గీయడం ఎంతో కష్టం. అన్ని రెప్లికాలే. ఇప్పుడు నేను మీ బొమ్మ నేను గీశాను, అంటే రెప్లికా అంటే మీది నేను అలాగే గీయటానికి ప్రయత్నం చేశాను. మీ రూపాయలు దాదాపుగా వస్తాయి, అంటే 100% రావండి, 90-80 బిలో అంతే. మీరు మొనాలిసా కూడా వేశారు కదా? అవునండి. అది మరి 100% అలానే ఉన్నట్టుందిగా. అది రాజమండ్రిలో మొన్న ఈ మధ్య నాకు సన్మానం చేశారు రాజమండ్రి వాళ్ళు. సాలార్జంగ్ మ్యూజియంలో ఉంది ఆ ఫోటో. అవునండి, అది రెప్లికానే. అంటే అసలు ఒరిజినల్ కాదు, అది ఒరిజినల్ కాదు, ఎవరో నాలాంటి వాళ్ళు చేయించారు. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే నేను వేసిన బొమ్మని ఆ ఒరిజినల్ బొమ్మను పక్కన ప్రింట్లు వేసి ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్, జస్టిస్ వేసింది ఏంటి, ఆయన వేసింది రెండు పక్కన పెట్టారు. పెట్టి దీనికి మార్కులు వేసి ప్రైజ్లు ఇచ్చారండి. ఇంతవరకు ఎవరు అలా పని చేయలేదు. రాజమండ్రి వాళ్ళు ఆ పని చేశారు, ప్రజాపత్రిక వాళ్ళు నాకు సన్మానం చేసిన ఇది స్పెషల్గా చేశారు. నేను అసలు భలే ఆశ్చర్యపోయాను. కొంతమంది గుర్తుపట్టారు, కొంతమంది గుర్తుపట్టలేదు. గుర్తుపట్టకపోతేనే నేను గెలిచినట్టు. చిత్రకారుడు అసలు మామూలుగా చరిత్ర ప్రకారం చూస్తే సార్ లిపి కంటే, లిపి అంటే అక్షరం,
అవునండి. అక్షరం కంటే ముందు చిత్రం పుట్టిందనేటువంటిది చరిత్ర ద్వారా నిర్ధారణ అయినటువంటి విషయం. ఎస్ సార్. ముందు బొమ్మలే. అంటే బొమ్మలు కూడా ఆది మానవుడు బొమ్మలు గీసినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. అవును సార్. ఆ తర్వాత వాడు భాష నేర్చుకొని తెలివి వచ్చి ఈ అక్షరాలు తీసుకొచ్చి పదాలు భాష ఇది వచ్చింది. తర్వాత కవిత్వం వచ్చింది. కవిత్వం కంటే ముందే చిత్రం ఉన్నది అని చెప్పి మనకి చరిత్ర, అది కాదంటానికి లేదు. కాబట్టి ఈ చిత్రలేఖనానికి అద్భుతమైనటువంటి ప్రాధాన్యం ఉంది ఫైన్ ఆర్ట్స్లో. అవును సార్. ఐదింటిలో కూడా మీరు అన్నట్టు. కాబట్టి ఒక చిత్రకారుడు ఒక బొమ్మ గీశాడు అనుకుందాం. ఒక పద్యం రాసేటువంటి కవిని చూపిస్తే మీరు గీసిన బొమ్మని చక్కటి పద్యాన్ని చెప్పగలడు. ఒక కవిత చెప్పే కవిని కూర్చోబెడితే కవిత చెప్పగలడు. నాట్యాధానం చేసేటువంటి ఒక ఆర్టిస్ట్కి చూపిస్తే అవధానం చేయగలడు, నయనావధానం చేయగలరు. కాబట్టి ఈ శక్తులన్నీ కూడా మీరు గీసిన చిత్రంలోనే ఉన్నాయి. కాబట్టి ఈ ఫైన్ ఆర్ట్స్లో అన్నిటికంటే ప్రముఖమైనటువంటి ఒక శక్తి చిత్రకళలోనే ఉన్నది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆది మానవుడు కూడా ఇప్పుడు అజంతా ఎల్లోరాలో కూడా చిత్రాలు గీశారు. అది కొన్ని వందల సంవత్సరాల నాటి చిత్రాలు, వేల సంవత్సరాల నాటి ఇప్పటికీ మనకి సజీవంగా మనకు కనిపిస్తుంటాయి. కాబట్టి ఒక చిత్రాన్ని గీస్తే ఒక రచయిత 100 పేజీల వ్యాసం రాయొచ్చు, 100 పేజీల పుస్తకం రాయొచ్చు కదా. అవునండి. చిత్రం మాత్రం అదే. నేను ఆ పని చేశానండి. చేశారా? నేను భావచిత్రాలు గీశాను. ఒక కవయిత్రి, పేరున్న కవిత్రికి నేను తను రాసినటువంటి కవితలకి నేను గజల్స్గా రాశాను. చాలా బొమ్మలు గీశాను, 200-300 పైన గీశాను. అయితే గమ్మత్తు ఏంటంటే నేను సొంతగా కొన్ని బొమ్మలు గీసుకొని అది ఫేస్బుక్లో పెట్టి ఈ బొమ్మకి మీరు కవితలు రాయగలరా అని పెడితే అందరు రాశారండి. ఎవరి భావం వాళ్ళది, అది ఎవరి లెక్కలు వాళ్ళే. ఒకే బొమ్మ ఎన్నో కవితలు. ఆవిడేమన్నారంటే నేను ఒక భావం రాశాను, ఇప్పుడు మీరు బొమ్మ గీశాక ఇంకా 4 కవితలు రాయాలనిపిస్తుంది అదే బొమ్మకండి. అందువల్ల అంటే మీరు అన్నట్టు ఆ టింగురంగ చిత్రంలో ఆ పాట పెట్టి శాశ్వతత్వం చేశారు మా చిత్రకారులని. ఆయన మహానుభావుడు. ఇప్పుడు మీరన్నట్టు ఈ చిత్రకళ అనేది కవుల్ని, గాయకుల్ని, రకరకాల వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేస్తుంది. అది రావడం అనేది మా అదృష్టం. ఆర్టిస్ట్గా పుట్టడం అనేది. కవిత్వం కూడా రాస్తున్నారు కదా? రాస్తున్నాను. అసలు కవిత్వం అంటే ఏమిటి మీ ఉద్దేశంలో? ఇలానే మీలాగే అడిగారండి. కష్టాలకు కడగండ్లకు, అందాలకు ఆనందాలకు, అందాలకు ఆనందాలకు, కష్టాలకు కడగండ్లకు కరిగి ప్రవహించే మానవ తత్వమే కవిత్వం. గుడ్ గుడ్. మానవ తత్వం, మానవ తత్వమే కవిత్వం. అందాలు ఆనందాలు, అందాలను చూస్తాం రాస్తాం, ఆనందాలు పడతాం అనుభవిస్తాం, అనుభవించి రాస్తాం. కష్టాలను చూస్తాం, కష్టాలు పడతాం, కడగండ్లు వస్తాయి. వీటన్నిటి మీదనే కవిత్వాలు ఉంటాయి. అందాలకు ఆనందాలకు, కష్టాలకు కడగండ్లకు కరిగి ప్రవహించే మానవ తత్వమే కవిత్వం అంటే నా ఉద్దేశం. చాలా బాగా రాశారు. అంటే ఇది కూడా మీరు చిత్రం గనక మీరు గీసిన చిత్రాలని సామాజిక స్పృహ మీదనే ఉన్నట్టుగానే అలాగే ఈ కవిత్వం అంటే ఏంటి అనే డెఫినేషన్ కూడా సామాజిక స్పృహతోనే ఉంది. చక్కగా మానవత్వం గురించి జోడించి చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది సార్. నేను ఒకసారి ఒక మంచి లేడీ బొమ్మని, ఒక అంటే అందమైన స్త్రీ బొమ్మని గీద్దామని ప్రారంభించి ఆటోమేటిక్గా అది ఒక దళిత స్త్రీ అయిపోయింది. నేను గీలేకపోయాను అందంగా అంటే నగ్నంగా. నేను ఒక విషయం ఎప్పుడు చెప్తానండి, అర్థం లేని బొమ్మలు, అర్ధనగ్న బొమ్మలు జస్టిస్ గీయడు. పండితులకు మాత్రమే అర్థమై పామర్లకు అర్థం కాని నా చిత్రలేఖనం వ్యర్థం అని చెప్పాను. గుడ్. పండితులకు మాత్రమే అర్థమై పామర్లకు అర్థం కాని నా చిత్రం వ్యర్థం అని చెప్పాను. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ వర్క్స్ ఉన్నాయి, ఇప్పుడు మోడర్న్ చిత్రాలు ఉన్నాయి. ఒక వర్గం వాళ్ళకి అవి బాగానే ఉంటాయి. జస్టిస్ ఒక బొమ్మ గీస్తే నేను గబ్బిలం బొమ్మ గీశాను. తిల్లిక నారిపి దయ్యపు పిల్లవలి తిరుగు దబిసి పిట్ట నరయ్యగా బల్లవితమయ్యే అతని వ్యూహమున కొత్త వ్యూహాంకులు, అతని యుల్లమున క్రొత్త వ్యూహాంకురముల్ అని మా నాన్నగారు చిన్నప్పుడు నాకు నేర్పించారు. గబ్బిలంలో ఉన్నటువంటి ఆ గబ్బిలంలో ఉన్న బొమ్మ, ఆ కథానాయకుడు ఎలా ఉంటాడు? ఒక కుంకిలి మంచం, ఒక ఇల్లు, పూరిల్లు, ఒక కుంకిలి మంచం,
ఒక బొచ్చే అవును. ఆ పాత్ర, తర్వాత ఆ చుట్టుపక్కల అతను ఉన్నటువంటి ప్రదేశం అదంతటినీ నాకు బాగా అతని ఇది నిషిద్ధ గేహం అంటాడు. ఇది నిషిద్ధ గేహం అంటే ఇల్లు. జాషువా గారు నువ్వు ఎలా వచ్చావు ఇందులోకి, ఈ నిషిద్ధ గేహంలోకి ఎలా వచ్చావు, నేను అంటరానివాని కదా అని, ఓ పక్షి నీ కుక్షి నిండా నిన్ను నీరము పలహారములున్న జాలు నీకేమి, నీవు నావలే పుట్టు బానిసవు కావు కదా అంటాడు. అంటే ఇదంతా మైండ్లో పెట్టుకుని ఒక బొమ్మ గీశాను. నాకు దానికి రాజా రవివర్మ అవార్డు వచ్చిందండి ఆ చిత్రానికి. గుడ్ గుడ్ ఇచ్చారు. నేను అప్పుడు వాళ్ళు అడిగారు అనమాట, అసలు ఈ చిత్రం ఎందుకు గీసావు ఇలాగా అంటే, నా మానసిక వేద ఒరిజినల్గా నేను పడి చేశానండి, ఇది ఆ అంటరానితనాన్ని నేను అనుభవించాను. జాషువా గారు అక్షరాల రూపంలో తీసుకొస్తే ఆ అక్షరానికి మీరు చిత్ర రూపంలో మీ ఆవేదనని ఆవిష్కరించారు. అక్షరాలా చెప్పారు మీరు. విషయం ఏంటంటే అండి, మా నాన్నగారు జాషువా గారి ఇంట్లో చదువుకున్నారండి. ఓ, ఆయన ఈ కవిత్వాలు రాసేటప్పుడు మా నాన్నగారు అక్కడే ఉండేవాళ్ళు. వెరీ గుడ్. ఇవన్నీ ఆయన విన్నారు, చూశారండి. చూసిన తర్వాతనే తను నాకు చెప్పేవాళ్ళు అంటున్నారు, అరే జాషువా తాతయ్య, మాకు తాతయ్య అంట. మా నాన్నగారు కూడా ఆయన నాన్నగారు అంటే మాకు తాతయ్య అవుతారు, అంటే బంధువులు లెక్కగా ఎలా వచ్చినా తాతయ్య గారు అంటే తాతయ్య గారని మాకు చెప్పేవాళ్ళు. అరే జాషువా తాతయ్య గారి ఇంట్లో నేను చదువుకున్నానరా, ఆయన రాసిన పద్యాలకి మీరు గమ్మి బొమ్మ గీయాలి అనేవాడు. ఇంకా చాలామందికి తెలియని విషయం ఏంటంటే జాషువా గారు చిత్రకారులండి. ఓ, ఎన్టీఆర్ కూడా చిత్రకారుడండి. ఆయన డ్రాయింగ్ వాళ్ళకి డ్రాయింగ్ సర్టిఫికెట్స్ ఉన్నాయి. చాలా మంది తెలియదండి. అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రకారుడని, విపి సింగ్ చిత్రాలు గీస్తాడని, అలాగే మీకు సూర్యదేవర సంజీవ్ దేవ్ గారు ఓ చిత్రకారుడని, కవి చిత్రకారుడు అని అంటారు. అవునండి. అలాగే శీలా వీర్రాజు గారు. అవునండి. తర్వాత టీవీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు బ్రహ్మానందం గారు ఉన్నారు. బ్రహ్మానందం గారు బొమ్మ కూడా గీశారు మీరు. నేను బ్రహ్మానందం గారికి బొమ్మ గీసాం. ఆ గమ్మత్ ఏంటంటే ఆయన మా నాన్నగారి శిష్యుడు. సత్తెనపల్లిలో హై స్కూల్లో ఉన్నప్పుడు జింకా రామారావు గారని వీళ్ళందరూ మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాం. సత్తెనపల్లిలో మీ జింకా రామారావు గారు మంచి ఆర్టిస్ట్, సీనియర్ పెద్ద ఆయన మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నారండి. జస్టిస్ గారు, సార్ మీరు ప్రగతి ఆర్టిస్ట్ వెల్ఫేర్ సొసైటీ అని ఒక సంస్థను స్థాపించారు. అవును. అది ఎప్పుడు స్థాపించారు, ఎందుకు స్థాపించాలని అనిపించింది, దాంట్లో ఎవరెవరో సభ్యులుగా ఉన్నారు? ఇది చాలా అంటే ఒక హృదయమైనటువంటి విషయం సార్. వాస్తవానికి మేము కమర్షియల్ ఆర్టిస్టులు, అంటే అకాడమిక్ ఆర్టిస్టులు ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందంటే ఏ ప్రభుత్వాన్ని నేను చెప్పలేనండి. ఎందుకంటే ప్రభుత్వంలో ఏం చేస్తారంటే అండి, కొంతమంది చిత్రకారుల చేతుల్లోకి అకాడమీ వెళ్ళిపోయింది. వీళ్ళు ఏం చేస్తారంటే అండి, సంవత్సరానికి ఒకసారి ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ అని ఆర్ట్ క్యాంపులు పెడతారు. నేను చాలా క్యాంపుల్లో పాల్గొన్నాను. ఈ క్యాంపులు పెట్టినప్పుడు ప్రభుత్వం ద్వారా వాళ్ళకి కొన్ని లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తారు. అంటే వాళ్ళు పెట్టిన దాన్ని బట్టి ఉంటుంది, అంతమంది అయితే వాటికి ఇంత అని. ఇందులో కమర్షియల్ ఆర్టిస్టులు లేరు, వాళ్ళకు ఒక వింగ్ లేదు. ప్రభుత్వం అని ఎందుకనో కమర్షియల్ ఆర్టిస్ట్ని గుర్తించలేదు. ఇప్పుడు మీకు సైన్ బోర్డు ఆర్టిస్టులు ఉండేవాళ్ళు ఒకప్పుడు, మీరు ఇప్పుడు అంటే ఈ ఫ్లెక్సీస్ వచ్చిన తర్వాత పూర్తిగా దెబ్బతిన్నాయి. బ్యానర్ వర్క్ చేసేవాళ్ళు ఇప్పటికీ కూడా అక్కడక్కడ వాళ్ళు వేసిన బొమ్మలు, ఆ అక్షరాలు మీరు ఇప్పటికీ కూడా లక్షలు ఇచ్చినా రాయలేని అక్షరాలు ఉన్నాయండి. ఈరోజు మనం వాడే ఫాంట్స్ మొత్తం ఒకప్పుడు మేము రాసినవే. ఈ 40 సంవత్సరాలు నేను అనుభవించి చాలామంది పడినటువంటివన్నీ చూసిన తర్వాత మాకంటూ ఒక యూనియన్ ఉండాలి, ఇది ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి అనుకొని నేను ఏం చేశానంటే, మా ఏరియాలో ఉన్న కొంతమంది, మా స్టేట్ వైడ్గా కమర్షియల్ ఆర్టిస్ట్ని ఒక 45 మందిని గ్యాదర్ చేసుకొని ప్రగతి ఆర్టిస్ట్ వెల్ఫేర్ సొసైటీ పాస్ అనే సంస్థ పెట్టి దానిలో అందరిని గ్యాదర్ చేసి, వాళ్ళకి సమస్యలు రకరకాలు ఉంటాయండి, ప్రాబ్లమ్స్ వీళ్ళని ఏం చేశారంటే ట్రేడ్ యూనియన్లో కలిపారు. వాస్తవానికి ఆర్టిస్టులు కళాకారుల దృష్టి లేకుండా వాళ్ళని ట్రేడ్ యూనియన్లో కలిపారు. కలిపినప్పుడు వాళ్ళకి ఏమొస్తుందంటే, ఒక భవన నిర్మాణ కార్మికుడికి ఎంత అయితే ఏమైతే ఇస్తారో అవే వస్తాయి, కానీ కళాకారుడిగా లేడు ఇక్కడ. వీళ్ళేమో అకాడమిక్ ఆర్టిస్టులు ఏమో డబ్బులు సంపాదించుకుంటున్నారు, పేరు వచ్చినా ఇప్పుడు నంది అవార్డు ఇచ్చారనుకోండి అకాడమిక్ ఆర్టిస్ట్కి ఇస్తారు. ఇందులో ఈ కమర్షియల్ ఆర్టిస్టు బ్యానర్స్ రాసే అద్భుతమైన ఆర్టిస్టులు, వాళ్ళతో పోటీపడి రాయగలిగిన వాళ్ళు ఎవరు లేరండి. హోర్డింగ్స్ ఈరోజు మనం పెద్ద పెద్ద కటౌట్లు ఉన్నాయి,
హోర్డింగ్స్ ఉండేవి ఒకప్పుడు. మనం చూస్తే పెద్ద పెద్ద వ్యాపారాలకు ఉపయోగపడే ఆర్టిస్టులు అందరినీ ఒక పక్కన పెట్టి 40 ఏళ్ల క్రితం చూసినట్టయితే సార్ ఎలక్షన్లు వచ్చినాయి అంటే ఆర్టిస్టులకి పండగ, మేము ఆ పని చేసాం. బ్యానర్లు చేసేవాళ్ళు. అవును సార్. ఇప్పుడు ఈ ఫ్లెక్సీ కల్చర్ వచ్చిన తర్వాత ఆర్టిస్టులకి పని లేకుండా పోయింది. తర్వాత లలిత కళా అకాడమీ ఒకటి ఉంది, అది స్టేట్లో. అకాడమీలో మా వింగ్ లేదు, ఏది కమర్షియల్ ఆర్టిస్ట్ వింగ్ లేదు. అందుకని నేను ఈ పాస్ అనే సంస్థ పెట్టి ఒకసారి విజయవాడలో పెద్ద ప్రోగ్రాం చేశారండి మంత్రి గారు, గంటా శ్రీనివాసరావు గారు అనుకుంటాను. అప్పుడు మండలి బుద్ధప్రసాద్ గారు కూడా వచ్చారు. వాళ్ళందరి సమక్షంలో నేను చెప్పాను అన్నమాట, సార్ ఇది కమర్షియల్ ఆర్టిస్టుల వేదనండి, మీ వెనకున్నటువంటి బ్యానరు మేము రాయాల్సింది మీరు ఫ్లెక్సీ పెట్టి ఫ్లెక్సీలు నశించాలని ఎందుకని చెప్తున్నారు? మీ వెనకే బ్యానర్ ఉంది, ఆ బ్యానర్ మేము రాయాలి కదా, మా చేత రాయిస్తే రాసేవాళ్ళం కదా. అంటే దీన్ని బట్టి మేమెంత వెనకబడి ఉన్నామో అర్థం చేసుకోండి, మమ్మల్ని కొంచెం ముందుకు నడిపించడానికి ఏదైనా సాయం చేయండి అని చెప్పామండి. అంటే మెమోరాండం అయితే ఇవ్వడం జరిగింది, కానీ అది ఇంకా ఈ ఫ్యాక్టరీలు వచ్చిన తర్వాత సార్ చేనేత వస్త్రాలకి ఆదరణ తగ్గినట్టు. అవునండి. అంతేగా చేనేత కార్మికులకి పని లేకుండా పోయింది, అవును ఉపాధి పోయింది అవునండి. ఈ ఫ్యాక్టరీల వల్ల. అవును సార్. అలాగే మీకు ఫ్లెక్సీలు వచ్చిన తర్వాత ఆర్టిస్టులకు పని లేకుండా పోయింది, అవును ఉపాధి పోయింది, ఆదరణ జీవాధారం పోయింది. అవునండి. సార్ జస్టిస్ గారు, రోడ్డు మీద కూడా ఆర్టిస్టులు బొమ్మలు వేస్తున్నటువంటి సందర్భాలు ఉంది. అవును. బొగ్గు రంగు చాక్ పీసులు ఇవి పెట్టి. అవును. ఏమిటది? అంటే కొంతమంది ఏంటంటే ఒక బొమ్మలకు అలవాటు పడతారు సార్, వాళ్ళు ఆ బొమ్మ తప్ప వేరే వేయరు. దాంతో మనం ఇంకా ఎక్కువ దాన్ని టాలీ చేసుకోకూడదు. కమర్షియల్ ఆర్టిస్టులు అంటే మేము అన్ని రకాలు వేయాలి. నేను అన్ని మాధ్యమాల్లో వేశాను, వాటర్ కలర్స్ దగ్గర నుంచి రంగు కలర్ పెన్సిల్స్, చార్కోల్, తర్వాత యాక్రిలిక్, ఆయిల్ పేస్టల్స్, ఆయిల్ కలర్స్, ఎనామెల్ కలర్స్. ప్రస్తుతానికి యాక్రిలిక్ అని బాగా ఫేమస్ అంటే ఇప్పుడు అది ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు పూర్వకాలంలో ఇన్ని కలర్స్ లేవు. అవునండి. మీకు ఇప్పుడు క్లాత్ మీద కూడా అవునండి అవి రెడీమేడ్గా దొరుకుతున్నాయి ఇప్పుడు. అవును. పోర్ట్రైట్స్ వేయడానికి అది అవునండి. ఫ్రేమ్తో సహా. అవునండి. మరి గతంలో అలా లేవు. మీరు 40 ఏళ్ళ నుంచి చేస్తున్నారు బొమ్మలు. 40 ఏళ్ళ క్రితం ఇంత నెట్వర్క్ లేదండి. ఇవాళ వెళ్తే మీకు ట్యూబ్స్ దగ్గర నుంచి యాక్రిలిక్ దగ్గర నుంచి అన్ని రెడీమేడ్గా షాప్స్లో దొరుకుతున్నాయి. ఎస్ సార్. అంటే కాబట్టి ఇప్పుడు ఇవన్నీ రెడీమేడ్గా మీకు చేతికి అందటం వల్ల చాలా ఫాస్ట్గా గీయగలుగుతున్నారు అంటారా? చాలా ఫాస్ట్గా. యాక్రిలిక్ అనేది ఇప్పుడు వచ్చినటువంటిలో ట్రెండింగ్ అండి. దానిలో కారణం ఏంటంటే వెంటనే వర్క్ అయిపోతుంది. ఒకప్పుడు ఆయిల్ కలర్ అనేది 4 days ఆరదు. ఇప్పుడు ఈ యాక్రిలిక్ ఏంటంటే జస్ట్ మీకు ఒక 1 hourలో మీకు బొమ్మ అయిపోతుంది. అంటే స్కిల్ ఉండాలి, స్కిల్ లేకుండా ఏం కాదు. ఆ టెక్నిక్ తెలిస్తే అసలు బొమ్మలు అద్భుతమైన బొమ్మలు సార్. నేనంతా ఇప్పుడు దాంతోనే గీస్తున్నా. మీరు ప్రకృతి బొమ్మలు కూడా గీసారా? చాలా గీసానండి ప్రకృతి బొమ్మలు. నైఫ్ వర్క్ చేసి నేను ఫస్ట్ ప్రైజ్ సాధించా దాంట్లో, ఓన్లీ నైఫ్ అనమాట. ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులు బ్రష్ లేకుండా చేతి వేళనే బ్రష్గా వాడి బొమ్మలు గీస్తున్న సందర్భాలు. విజయవాడ చిత్రకారులు రామకృష్ణ గారు, ఆత్మకూరు రామకృష్ణ గారు ఫింగర్ పెయింటర్ ఫేమస్ అండి. ఆయన మంచి కవి, వరల్డ్ రికార్డ్స్ కూడా వచ్చినాయి. అవునండి, వరల్డ్ రికార్డ్స్ సంపాదించారు. తర్వాత అలాగే ఒక అతను నైఫ్ పెయింటర్, కేవలం నేను నైఫ్ వర్క్ చేశాను సార్. చేశారా మీరు? జీసస్ బొమ్మ ఒకటి ఉంది మీ దానిలో, అది కేవలం ఒక నైట్ ఏం చేశానంటే నిద్ర పట్టట్లేదు, 2 నైఫ్లు ఉన్నాయి, రంగులు ఉన్నాయి, నిద్ర పట్టట్లేదు, ఏం చేద్దామని ఆ బొమ్మ దొరికింది. అప్పుడు సెల్ లేదండి, మామూలు ఫోటో ఒకటి దగ్గర పెట్టుకొని తెల్లారికల్లా బొమ్మ గీసేసానండి. అంతా నైఫే కంప్లీట్. మీకు చూస్తే ఎంబోజ్ అయి ఉంటుంది, అంటే ప్యాచ్గా ఎంబోజ్ అయి ఉంటుంది. అది ఒక టెక్నిక్ అండి. అంటే అంతా అదే చేయలేం. ఇప్పుడు కమర్షియల్ వర్కర్లు ఏంటంటే మీరు ఒక బొమ్మ ఇచ్చినప్పుడు ఆ బొమ్మని యాజిటీజ్గా ఇస్తేనే ఒప్పుకుంటారు. ఇప్పుడు నేను నైఫ్ వర్క్ చేశానండి అని అంటే ఈ ప్యాచ్ లేదంటాడు. అది ఒక టెక్నిక్ ఉపయోగపడుతుంది, అదొక ప్రక్రియ అని చెప్పి తెలిసిన వాడికి నచ్చుతుంది. ఇప్పుడు రొటీన్గా చూసేవాళ్ళు ఇప్పుడు ఒక సినిమా రొటీన్గా చూస్తే ఇంకో సినిమా కొత్తగా చూసినట్టుగా ఆర్టిస్టులకు కూడా మాకు కూడా అదే ఇష్టం. ఏదన్నా కొత్తగా చేద్దామంటే నైఫ్లు తీసుకుంటాం. ఇప్పుడు హుస్సేన్ ఉన్నాడు, ఆయన ఆర్ట్ అంత తేలిగ్గా అర్థం కాదు ఎవరికి. అదే మరి అది దాన్ని ఏమంటారు సార్? అంటే మోడర్న్ ఆర్ట్ అంటున్నారు దాన్ని. అంటే అర్థమయ్యేది ఆర్టా, అర్థం కాంది ఆర్టా, లేకపోతే అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకునేది ఆర్టా? అసలు ఆర్ట్ అనేది చూడగానే పండితులకి పామరులకు సైతం చిన్నపిల్లలు సైతం, ఇప్పుడు మనం చిన్నప్పుడండి ఒక 1-2 సంవత్సరాల పిల్లాడికి ఒక బొమ్మల పుస్తకం చిన్నప్పుడు
40 ఏళ్ల క్రితం సంగతి. బొమ్మల పుస్తకం పిల్లవాడు గొడవ చేస్తుంటే బొమ్మల పుస్తకం చేతికి ఇచ్చేవాళ్ళు. వాడు పేజీలు తిప్పుతూ ఆ బొమ్మలు చూసేవాడు. ఆ బొమ్మలు మీరే కదా గీశారు. అవును. అంటే ఆ బొమ్మను చూసి వాడు తన్మయత్వంలో ఏడుపు ఆపేసి ఆనందించేవాడు. అంటే అది ఏంటో తెలియకపోయినా బొమ్మ చూసి ఆనందించేవాడు. అవును. మరి అలాంటి పరిస్థితుల్లో అర్థం కాని బొమ్మ వేస్తే అది ఏం ఆనందించాలంటారు? దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఎంఎఫ్ హుస్సేన్ గారి గురించి తెలియని వాళ్ళు చాలా తేలిగ్గా మాట్లాడతారు. ఈ ప్రపంచంలో పికాసోకు తర్వాత ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నటువంటి, అంటే పాబ్లో పికాసో అని ఆయన మోడర్న్ ఆర్ట్కి ఆధిపత్యం ఇంకా ఉన్నారనుకోండి, ఆయన ద్వారా ఎక్కువ ప్రపంచంలో ప్రఖ్యాతి వచ్చింది. అయితే ఇండియన్ పికాసో హుస్సేన్ గారు, ఆయన ఒకప్పుడు బ్రహ్మాండమైన కమర్షియల్ ఆర్టిస్ట్. ఒక ఎగ్జిబిషన్ నడుస్తున్నప్పుడు ఒక 100 బొమ్మలు పెట్టినప్పుడు 100 చిత్రకారుల యొక్క బొమ్మలు మీరు వేసిన బొమ్మ దగ్గర సార్ సందర్శకులు సార్ ఎక్కువసేపు నిలబడి తీక్షణంగా చూసినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి అంటారు. అది ఎంతవరకు వాస్తవం? వాస్తవం సార్. అంటే ఈ మధ్య జరిగింది అది. అంటే ఎక్కడని చెప్పను, ఎందుకంటే ఫీల్ అవుతారు. అందరు రావటం మీ గ్యాలరీ బాగుంది అంటున్నారు. అయితే నేనేమంటానంటే అండి, నా వర్క్లో కొంచెం స్పెషల్ ఉంటుంది. తక్కిన వాళ్ళు ఏంటంటే కొన్ని టైప్ వర్క్స్ చేస్తారు. ఆ టైపు ఒకటే టైపులో చేస్తారు వాళ్ళు. నేనేం చేస్తానంటే అన్ని రకాలు పెడతాను. నాదేంటంటే నా మైండు, ఒక నటుడు హాస్యం చేయాలి, రౌద్రం చేయాలి, అంటే నవరసాలు చేయాలి. ఒకటే చేశాడు అనుకోండి, పొద్దాకలు ఏడుస్తాండి, ఎవరు చూస్తారా ఆయన్ని? ఏదో గుమ్మడి గారి కానీ పొద్దాకలు నాయన అమ్మ అన్నట్టు ఉంటుంది. కాబట్టి అన్ని రసాల్లో చేయగలిగితే జనాకర్షణ ఉంటుంది. నేనేం చేశానంటే అన్ని రకాల బొమ్మలు పెడతాను, అన్ని మీడియాలో పెడతాను. ఇప్పుడు వచ్చేవాళ్ళు ఏమంటారు, ఇక్కడికి రాగానే అరే ఎన్ని బొమ్మలు ఉన్నాయంట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకే టైపు 10 పెడతారు, ఒకే టైపు 10 చూడలేము. అంటే ఇక్కడ కంటికి ఇంపుగా ఉంది కాబట్టి కానివ్వండి, తక్కిన వాళ్ళు గొప్ప ఆర్టిస్టులు కాదని కాదు, నా పని అది. నేనంటే నా టెక్నిక్ తెలుసుకోగలిగి, అందువల్ల మీరు అన్నట్టు వస్తారు. దట్స్ అంటే అదే. ఇప్పుడు అదేమవుతుందంటే ఒక హాల్లో ఆ బొమ్మల దగ్గర ఎక్కువ మంది ఎక్కడైతే గుమిగూడారో ఆ బొమ్మ ఎక్కువగా ఇన్స్పైరింగ్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది సహజంగా. ఇప్పుడు ఒక సినిమా కనుక 100 రోజులు ఆడింది అనుకోండి, అలాగనమాట. వాస్తవం అండి. ఇప్పుడు మీరు అట్రాక్షన్ అవుతారు కదా సహజంగా. కవితలు రాస్తున్నారు. అవునండి. ఏదన్నా ఒక కవిత చెప్తారు, వినిపించండి. అంటే నాకు మహిళ మీద, నాకు అంటే అమ్మ అంటే అందరికి ఇష్టమే కదా. సంతోషం. మహిళా దినోత్సవం సందర్భంగా రాశానండి. మహిళామణి మీదేగా ఈ అవని, పన్నీరైన కన్నీరైన మీ కరుణలోనే తరుణి, పన్నీరైన కన్నీరైన మీ కరుణలోనే తరుణి, తల్లివైనా చెల్లివైనా నెచ్చెలివైనా వెచ్చని నీ కర వరములే కదా పడతి, తల్లివైనా చెల్లివైనా నెచ్చెలివైనా వెచ్చని నీ కర వరములే కదా పడతి, మీ స్పర్శలేని పొడమి పులకించదు పచ్చని చివురులతో. ఎక్కువ పని చేసేది వాళ్ళే. తోటలు నారు నాటేది, నీరు పోసేది, కోసేది, నూర్చేది అంటే వాళ్ళే. మీ స్పర్శలేని పొడమి పులకించదు పచ్చని చివురులతో, మీ చేతన లేని తీవెలు పలికింపవు పురుష హృదయ వీణియలు. ఈ పురుషులకు ఏదన్నా మనసులో ఒక వీణలు మోగిని ప్రేమ వీణలు అంటే అసలు మీ చేతనే, అది మీరే చేస్తారు ఆ పని. మీరు ఒకసారి చూస్తే చాలు, మీరు మాట్లాడితే చాలు అనుకుంటాం పురుషులు. అంటే మా హృదయ వీణలు మోగాలంటే మీరు మాట్లాడాలి, మీరు చూడాలి మమ్మల్ని. మీ దృక్కులు లేని దిక్కులు ప్రకటింపవు వెలుగుల వెన్నెల వాకలు. ఎందుకంటే ఉదయాన్నే లేవాలి, అన్ని పనులు చేసే స్త్రీ, ఆ తర్వాత భర్తను లేపుకొని కాఫీయో టీయో ఇచ్చి లేండి అంటుంది పిల్లలైన తల్లి. అందుకని మీరు దిక్కులను ప్రకటిస్తారు, మీరే లేపుతారు మమ్మల్ని. తర్వాత మా చేతన మీరే, మా చేతన మీరే, మా చేతన మీరే, మా వేదన మీరే, మా స్వాదన మీరే. మమ్మల్ని ఏడిపించిన మీరే, మా స్వాదన మీరే. మీరు మమ్మల్ని మళ్ళీ అక్కున చేర్చుకునేది మీరే. మీరు మాలో అర్థమే కాదు
సగమే అంటాం కదా, అలాగా మీరు లేని మా బ్రతుకుకు అర్థమే లేదు. ఇది నా కవిత. బాగుంది. తర్వాత నేను ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళాను. మా చర్చి తరపున ఒక అతను చనిపోతే ఆ సమాధి కార్యక్రమంలో చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట, మట్టిలో నుంచి పుట్టినవాడు మనిషిని, మట్టి కొడక మిట్టి పడక. ఒకప్పుడు విర్రవీగిన ఈ మనిషి ఏదో అయిపోయిందని, చనిపోయిన తర్వాత ఎవడు మోస్తాడో కూడా ఆయనకి తెలియదు. మట్టి కొడక మిట్టి పడక, దుఃఖమే కదా ముందు వెనక. దుఃఖమే కదా, పుట్టుక చావు దుఃఖమే కదా, దుఃఖమే కదా ముందు వెనక, శాశ్వతం ఇది కాదు కనుక తుదకు తప్పదు మట్టి పడక, మట్టి కొడక మట్టి పడక. అది నా కవిత. అవును, మనిషి పుట్టేటప్పుడు ఏడుస్తాడు, చనిపోయినాక జనాల చేత ఏడిపిస్తాడు. అదండి, ఆ విధంగా మనిషి జీవితం. చిన్న కవిత ఒకటి ఉందండి, అంటే అందరికి బాగా నచ్చింది అనమాట. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ జీవితంలో తినటానికైనా మనకు ఉండాలి, లేదా తినటానికైనా మనం ఉండాలి. గుడ్, బాగుంది, సింపుల్గా. ఒక శత్రువు మీద రాశాండి, ప్రియమైన శత్రువు. అసలు ఇది ఫేమస్ అన్నమాట. అతడు కసితో విసిరిన ప్రతి రాయి గట్టిగా నా ఇంటిని కట్టింది. అతడు కసితో విసిరిన ప్రతి రాయి గట్టిగా నా ఇంటిని కట్టింది. అది కోపంతో అతడు విసిరిన ప్రతి కర్ర నా అభ్యున్నతికి నిచ్చెన మెట్టయింది. బాగుంది. అతడు తూలిన ప్రతి మాట, ద్వేషంతో తూలిన ప్రతి మాట నా అభ్యున్నతికి సోపానమైంది. నేను అతన్ని ప్రేమిస్తూనే ఉంటా, ఎందుకంటే అతడు నా ప్రియమైన శత్రువు. ప్రియమైన శత్రువు, అతన్ని ప్రేమిస్తూనే ఉంటాను, అతడే నా ప్రియమైన శత్రువు. చాలా మంది ఫ్రేమ్లు చేసి కట్టుకున్నారు సార్. ఇలా చాలా ఉన్నాయి. జస్టిస్ గారు, మీరు ఇన్ని చిత్రాలు గీశారు, కొన్ని వేల చిత్రాలు సార్, ప్రముఖుల చిత్రాలు కూడా గీశారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల, సావిత్రి, ఎన్టీఆర్, ఇలాగా బ్రహ్మానందం. ప్రముఖులు ప్రశంసలు ఏమైనా అందుకున్న సందర్భాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్. ఏంటది? నేను మామూలుగా సత్తెనపల్లిలో ప్రగతి కళామండలి అని ఉందండి. ప్రతి సంవత్సరం వాళ్ళు అంటే 50-60 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. నేను ఆ సన్మాన పత్రాలు రాస్తాను, బొమ్మలు గీసి. పత్రి జగన్నాథరావు గారి దగ్గర కూర్చొని ఆ బొమ్మలు గీసి నేర్చుకున్నాను, అంటే రాయటం అనేది. అయితే బొమ్మలు వేసిన తర్వాత మాకు ఆనందం ఏంటంటే వాళ్ళ చేతులకు వెళ్తాయి, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ ఇంట్లో ఉంటాయి. ఒకసారి అనుకోకుండా నేను ఎదురుగానే ఉన్నాను, సన్మానం జరుగుతుంది కోటా శ్రీనివాసరావు గారికి. ఆ సన్మాన పత్రం తీసుకున్నాను, ఇట్లా కూర్చొని చూసుకుంటున్నాడు, బొమ్మ చూశారు. మళ్ళా స్టేజ్ మీద దగ్గరికి వచ్చి మైక్ తీసుకొని, ఈ బొమ్మ గీసిన ఆర్టిస్ట్ ఎవరు అన్నారు. ఎవరు అన్నారు, జస్టిస్ అని. అంటే ఇటు పిలవండి అని. నేను ఎక్కడే ఉన్నా, పైకి పిలిచాడు. ఆయనకి వేసిందంట నాకేసి, భవిష్యత్తులో మంచి కళాకారుడు అవుతానైనా అప్పుడు ఆయన ఒక మంచి మాట అని మంచి వాటేసుకున్న ఫోటో దిగాడు. అది స్టార్ట్ సార్. ఆ తర్వాత నేను త్యాగరాయ గాన సభకి వెళ్ళాను హైదరాబాద్లో. పి సుశీలమ్మ గారికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తానని అనౌన్స్ చేశారు. నేనేమనుకుంటానంటే పెద్దవాళ్ళని కలవాలంటే మా బోటోళ్ళు రానివారు కాబట్టి నేను ఏదో రకంగా అక్కడికి వెళ్ళాలి. ఆ స్టేజ్ మీద ఎలా వెళ్ళొచ్చు అని ఆలోచన చేసి నేను ఒక బొమ్మ గీసుకొని అక్కడికి చెప్పాను నిర్వాహకులకి, సార్ నేను బొమ్మ గీసుకొని వస్తానండి, ఇప్పిస్తారా అని. బాయ్ నువ్వు బొమ్మ గీసుకొస్తే ముందే మాకు చూపించాలి, ఎందుకంటే అది ప్లేట్ మళ్ళీ బాగుండదు కదా. అవునవును. ఆ రాత్రిపూట వాళ్ళకి వెళ్ళి చూపించిన తర్వాత వాళ్ళు స్టన్ అయిపోయి, అయ్యా ఈ బొమ్మ చూస్తే నిన్ను బ్రహ్మాండంగా మెచ్చుకుంటుంది అన్నారు. రెండో రోజు కార్యక్రమం ఇచ్చిన తర్వాత అండి ఆవిడకి ఆ రోజు స్వర్ణ కంకణం తొడిగారన్నమాట. స్వర్ణ కంకణం తొడిగిన తర్వాత ఆవిడేం చేసిందంటే ఈ బొమ్మ చూసుకున్నాక మైక్ తీసుకొని, ఈ స్వర్ణ కంకణం కంటే నాకు ఈ బొమ్మే బాగా నచ్చింది అన్నదండి. వాళ్ళందరూ వాళ్ళ ఫీలింగ్ చూస్తున్నా, అంటే ఏమంటారు, సారీ సార్ నేను ఏదో వేసంటే వాళ్ళు అన్నారు, ఇట్స్ యువర్ టాలెంట్, మేము ఇంకా హ్యాపీ అవుతున్నామండి, మంచి బొమ్మ ఇచ్చారు, తన జీవితంలో గుర్తిపోయాను అన్నారండి. చాలా సంతోషం. అదొకటి. తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 60 సంవత్సరాల సందర్భంగా వాళ్ళ అమ్మ ఆయన్ని అక్షింతలతో ఆశీర్వదించే ఒక బొమ్మని నేను గీసి ఇంకొక మిత్రుడి ద్వారా వెళ్ళి నెల్లూరులో ఇచ్చామండి. ఆయనకి స్వయంగా ఇచ్చాను. ఆయన ఆర్ట్ గ్యాలరీలో పెట్టుకున్నారు. చనిపోయిన తర్వాత ఆ గ్యాలరీ మొత్తం
మొత్తం వీడియో పెట్టారండి. నేను అలా చూస్తుంటే నా బొమ్మ పక్క అనిపించింది. అమ్మయ్య అనుకున్నా. ఒకసారి మా మిత్రుడు సుబ్రహ్మణ్యం గారిని కలిసినప్పుడు మా జస్టిస్ అన్న ఆర్టిస్ట్ వేసాడండి, చూశారంటే చాలా అద్భుతంగా ఉంది నాయన అని ఫోన్లో మాట్లాడించారు. అదొకటి. అంజలీదేవి గారికి నేను చెన్నై వెళ్ళి చిత్తూరు నాగయ్య గారి జయంతి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు పోతానే నేను అక్కడికి మన ఒక ఆయన మిత్రుడి ద్వారా వెళ్ళాను. అక్కడ బొమ్మ ఆయనకు అప్పచెప్పాను. అమ్మగారిది మధ్యలో ఆవిడ బొమ్మ, చుట్టూ ఆవిడ వేసిన పాత్రలు. ఈ హార్ట్ దగ్గర ఆదినారాయణరావు గారు, మహానుభావుడు ఆదినారాయణరావు గారి బొమ్మ, అంజలీదేవి గారి భర్త సంగీత దర్శకులు. ఆయన బొమ్మను చుట్టూ ఆవిడ నటించిన చిత్రం, ముఖ్యంగా సీతాదేవి ఆమె వేసినటువంటి పాత్రలన్నీ పెట్టి ఒక బొమ్మ తయారు చేసి ఇచ్చానండి. మోహన్ బాబు, తర్వాత విఏక రంగారావు గారు, చాలా గారి బొమ్మ కూడా వేశారు. చాలా అండి. అయితే ఇది ఆ స్టేజ్ మీద ఆవిడ మా అమ్మగారు తీసుకొని ఆ యాక్టర్స్ అందరూ అక్కడ రాజశ్రీ, రాజసులోచన, సత్సు, పాతవాళ్ళు, సుశీలమ్మ, తర్వాత దాదాపు ఒక 30 మంది లెజెండ్స్ని చూశానండి. అందరి సమక్షంలో ఆ బొమ్మ దగ్గర ఫోటో తీసుకున్నాను. అదొక జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఇంక ఇట్లాగే చాలా ఉంది. జూనియర్ ఎన్టీ రామారావు సత్తెనపల్లి మీదుగా వెళ్తున్నారు, అప్పుడు ఎన్నికల ప్రచారం. నేను అక్కడ స్టూడియో మీద నేను బొమ్మ గీశాను. అన్నపూర్ణ స్టూడియోని మేము గురువుగారిని పిలుచుకుంటాం. గంగారపు వెంకటరావు గారు, ప్రాసారావు గారు అంటే చాలా గొప్పోడు ఆయన. ఆ స్టూడియో మీద ఎన్టీఆర్ బొమ్మ గీస్తే ఎన్టీఆర్ పోతా బండి ఆపి ఒకసారి బొమ్మ వైపు చూసి ఇట్లా అని బాగుందని చెప్పాక మా వాళ్ళు ఎగిరి గంతేస్తున్నారు. ఇప్పుడు బయట గోడ మీద వేసేవాళ్ళు బొమ్మలు. అవునండి, అని రేకు బోర్డు మీద వేసాను. అవును, ఎన్టీఆర్ది ఇట్లా ఉండే సన్నివేశం. అవును, చాలా బాగుంటుంది అది. ఆయన సందర్భంలో చిలకలూరుపేటలో కూడా దానవీర సూరకర్ణలో సింహం మీద దుర్యోధనుడు కూర్చున్నటువంటి స్టిల్లు. అవునండి, సాంబయ్య గారు అనుకుంటా. చీరాల రాజు గారు అండి, గొప్ప ఆర్టిస్ట్. ఇప్పుడు 40 ఏళ్ల క్రితం అది. అవును సార్, అది నేను చూశాను ఆనాడు. అవును, చాలా అద్భుతమైనటువంటి కళాకారులు వీళ్ళు. అవును సార్, వాళ్ళు మాకు ఇన్స్పిరేషన్. చాలామంది చిత్రకారులు ఆ బొమ్మలు, చేమకుర్తి సుబ్బారావు గారని ఆయన, వీళ్ళిద్దరూ అంటే కమర్షియల్ వర్కర్కి మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళందరికీ మేము సన్మానం చేసామండి. చేమకుర్తి సుబ్బారావు గారిని, ఎలాంటి పెద్దవాళ్ళని ఒక 100 మందిని 2 సంవత్సరాల క్రితం మా వినుకొండ తీసుకొచ్చి లెజెండ్స్గా అందరికి సన్మానాలు చేసామండి మా సంస్థ. జస్టిస్ గారు, ఇప్పుడు మరి మీరు ఇంత విద్వత్తు ఉన్నటువంటి మనిషి సార్, అనేక రంగాల్లో ఆరితేరినటువంటి నిష్ణాతులుగా ఉన్నారు. మీకు ఇష్టమైనటువంటి ఈ చిత్రకళని కొన్ని వేల బొమ్మలు వేశారు, 100 ప్రదర్శనలు చేశారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు కానీ స్టూడెంట్స్కి ఇష్టంగా చిత్రలేఖనం నేర్చుకోవాలని కోరుకుంటున్నటువంటి వారికి నేర్పేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? నాకు ఫస్ట్ నుంచి కూడా నేర్పటం అలవాటండి. నాకు మా నాన్నగారు చెప్పింది ఏంటంటే, బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఉచితంగా పొందారు ఉచితంగా ఇవ్వండి. ఎందుకంటే మీ సొంతంగా మీకేం పుట్టుకతో రాదు, అది బై గిఫ్ట్ ఆఫ్ గాడ్. మీరు తీసుకున్న దేవుడి వల్ల అయితే మీరు ఎందుకని పంచరు, మీరు ఎందుకు అమ్ముకుంటున్నారు అంటే వర్క్ చేసి అమ్ముకోండి. మంచి మాట. విద్వత్తును అమ్ముకోవద్దు. నేను అదే అనుకున్నాను. ఎప్పుడు ₹1 తీసుకోలేదు సార్, ఎవరి దగ్గర కూడా. ఇప్పటికీ కూడా నేను ప్రతి సంవత్సరం 10 రోజులు పిల్లలకి నేను ఫ్రీ క్లాసులు పెడతాను. ప్రతి ఆదివారం ఎవరైనా ఇంట్రెస్ట్గా వస్తే సాయంత్రం పూట వాళ్ళకి క్లాసులు తీసుకుంటున్నాను ఇప్పటికీ. ఒకసారి నాకు చిన్న సంఘటన సార్, అంటే చాలా అవసరం చెప్తున్నాను. నేర్పినందువల్ల వచ్చే లాభం అండి. కరోనా టైంలో రెండోది వ్యాక్సిన్ వేస్తున్న సమయంలో చాలా బిజీగా ఉన్నారు అందరూ, వ్యాక్సిన్ వేసుకుంటా. నేను ఒక చోటకు వెళ్ళాను, నేను మా మిస్సెస్, మా ఫ్యామిలీ, మా అక్కయ్య గారు. వెళితే ఖాళీ లేదు. నేను అక్కడ నిలబడి ఉన్నాను. లోపల నుంచి ఒక అతను ఉండి సార్ రండి అన్నారు. నేను లోపలికి వెళ్ళి వెంటనే అక్కడున్న నర్సెస్ని వాళ్ళందరినీ మా సార్ వచ్చారు, కుర్చీలు అని. నేను సార్ అంటున్నాడు, మా మిస్సెస్ అంటే టీచర్ అంటే ఒక రకంగా ఉండు, టీచర్గా స్టూడెంట్గా సార్ అంటున్నాడు అని చెప్పి కూర్చున్నాం. టీకాలు వేసేసారు. అయిపోయిన తర్వాత నాకు డౌట్ ఇచ్చి, బాబు మీరు ఎవరయ్యా నాకు తెలియదు, ఇంతగా అభిమానంగా. సార్ నాకు గుర్తులేదు కానివ్వండి, నేను MBBS డాక్టర్ని, నేను ఒకప్పుడు మీ దగ్గర డ్రాయింగ్ నేర్చుకోవడానికి వచ్చాను సార్. వెరీ గుడ్. నాకు అనిపించింది, అంటే నేను నేర్పిన చిన్న పని గురువుకి ప్రాముఖ్యత ఉంటుంది.
నేను అనుకున్నాను, అంటే నేను నేర్పింది వ్యర్థంగా బాగాలేదు, ఏదో చిన్నదైనా ఉపయోగపడింది. నేను ఇంకొకటండి, కమర్షియల్ ఆర్టిస్టులకు ఒకప్పుడు గౌరవం లేదండి. ఇప్పుడు మేము పెట్టిన సంస్థ ద్వారా చాలామందికి అవార్డ్స్ వస్తున్నాయి. నేనే అందరిని ప్రోత్సహించి పోటీలకు పంపిస్తున్నాను. ఇట్లా చేసినందువల్ల అవార్డ్స్ వస్తే పేపర్లో వస్తాయి, మీడియాలో. ఇప్పుడు మీరు నన్ను ఎలాగ ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీకు అది ఎందుకు అంటే ఇలాంటి ఒక ఆర్టిస్టు వినుకొండలో కాదు స్టేట్లో అందరికీ తెలియాలని, మీరు అందరికీ ప్రపంచంలో తెలియాలని కోరుకుంటున్నారు. నేను అలా ఆలోచించి ఏం చేశానంటే వీళ్ళకి పోటీలకు పంపించి అవార్డ్స్ వస్తే పేపర్లో వచ్చిందనుకోండి, ఇంతకుముందు అరే బాబాయ్ జస్టిస్ అబ్బాయి ఇట్లా జస్టిస్ అనేవాళ్ళే, జస్టిస్ గారు రండి కూర్చోండి సార్ అంటున్నారు అందరినీ. అప్పుడు అంటున్నారు ఒక కమర్షియల్ ఆర్టిస్ట్కి కూడా మీడియా ద్వారా ఎంత గుర్తింపు ఉండదు, మీడియాలో రావాలి, మీడియా గుర్తించాలంటే ఇలా మంచి గుర్తింపు వస్తుందని చెప్పాను సార్. ఇప్పుడు మన మీరు అన్నట్టు స్టూడెంట్స్కి కూడా ఏం చెప్తానంటే నేర్చుకోండి కానీ స్టడీ చేయండి. మీరు ఒక బొమ్మ గీశారు, ఒక పిల్లవాడు, ఒక పేదవాడు ఉన్నాడు, ఎదురుగ్గా బక్క చిక్కిన కుక్క ఒకటి ఉంది సార్, వెనక వైపు నుంచి కాకి ఒకటి ఆతృతగా చూస్తుంది. అది సామాజిక స్పృహ. అవును, చాలా మంచి ఇది. అది నాకు మంచి అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు అండి. అదే 3rd ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతానికి 1st ప్రైజ్ రావాల్సిన బొమ్మే కానీ జడ్జిమెంట్ అలా ఆకలి. దానికి ఉన్న మాట ఏంటంటే మా మిత్రులు కమలారాం గారని ఆయన ఒక కవిత ఉంది ఆయన, ఆకలి అందరికీ అన్నం కొందరికి. నాకు అందుకు బాగా పనిచేస్తుంది. గుడ్. ఆయన మంచి కవి. ఆయన అన్నారు దీనికి ఏదైనా బొమ్మ గీస్తే బాగుండని నేనే అనుకున్నా. అప్పుడు ఏం చేశానంటే ఒక అబ్బాయి ఆకలి కొని ఒక విస్తరాకు ఎక్కడో పట్టుకొచ్చుకొని తింటున్నాడు, 4 మెతుకులే ఉన్నాయి, వాడి కడుపు కూడా పూర్తిగా నిండదు. వాడు ఆత్రంగా తింటా అలా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే వాడు తినేటప్పుడు ఇంకెవరు రాకుండా వంగి ఇట్లా కూర్చొని తింటున్నాడు. అవును, నేల మీద. అదే సమయానికి ఒక బక్క చిక్కిన కుక్క ఆకలితో కరెక్ట్గా ఆ ఎదురుకు వచ్చి నిలబడింది. అంటే వీడు ఏదన్నా వదిలితే ఒక మెతుకు దొరకదా అని. అదే సమయానికి ఒక కాకి నాకు కూడా ఒక మెతుకు దొరకదా అని, ఈ 3 అంటే ఆ బొమ్మకు నాకు ప్రైజ్ ఇచ్చిన కారణం అంటే 3 కాన్సన్ట్రేషన్ మెతుకుల మీద ఉంటుంది. ఆకలి తీర్చుకునే బాధ ఇది ప్రపంచంలో ఉండేదే కదా సార్, ప్రపంచ బాధ. ఇదేలే కాకుండా నేను అంటే ట్రెడిషనల్ వర్క్ అనుకుంటారు. ఒక బొమ్మ ఉంది ట్రెడిషనల్గా, ఒక సన్నాయి మన వీళ్ళు వస్తారు సంక్రాంతికి వచ్చే గంగిరెడ్లు వాళ్ళు. మా నాన్నగారు ఒక పద్యం రాశారు, కష్టించే బసవన్నను డొక్కమార్చెను లోకం, గంగిరెద్దును మహాశృంగారమున తేల్చే. ఇది నాకు మా నాన్నగారు చెప్పిన పద్యం గుర్తుపెట్టుకొని, కష్టించే బసవన్నను అంటే కష్టపడే ఎద్దునేమో డొక్కమాడుస్తారు, దానికి ఏం బెటర్, దానికి ఆచ్ఛాదన లేదు, దాన్ని ఎవరు గౌరవించరు, దాన్ని ఎక్కడ చాలలో పడేస్తారు, ఆ బురద తొక్కొని ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత ఇది ఎండుగడ్డు మీద అక్కడ పడేసి మేలకుండా ఉంటారు. కానీ సంవత్సరానికి ఒకసారి వచ్చే గంగిరెద్దుకి గంట బొంతలన్నీ తొడిగి దానికి రకరకాలైనటువంటి ఆహారాలు వేసి దానికి ఒక పూజలాగా చేసి దానికి దండాలు పెట్టడం, అదేమో అడుక్కుంటుంది, అది అన్నం పెడుతుంది. ఇదేమో అడుక్కోవటానికి వస్తుంది, అది అన్నం పెడుతుంది. ఏది గొప్పది? ఇంకొకటి ఏంటంటే ఇతనేమో అన్ని ఆహారాలు వేసుకొని ఒక సన్నా వేసుకొని పాట పాడుతూ వస్తాడు, కానీ అతనికి ఆచ్ఛాదన ఉండదు. మీరు చాలాలో చూస్తే వాళ్ళకి బట్టలు ఉండవు, అసలు ఏ ఫోటోలకి కాదు వాళ్ళు చేసేది, వాళ్ళకి మనకన్నం పెడతానికి. అందుకని కష్టించే బసవన్నను డొక్క మార్చెను లోకం, గంగిరెద్దును మహాశృంగారమున తేల్చే. ఈ బొమ్మకి నాకు ఆర్ట్ లెజెండ్ అవార్డు ఇచ్చారు. వెరీ గుడ్, బాగుంది, మంచి బొమ్మ అది. ఇదొకటిను మనం చేనేత రైతుల మీద, చేనేత కార్మికులు కూడా బొమ్మలు గీశాను సార్. తర్వాత కల్లుగీత కార్మికుల మీద గీశాను. తర్వాత రైతువేత్తలండి, రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? వాడు అప్పుల పాలవుతాడు, మనకు భోజనం పెట్టే వ్యక్తి అప్పుల పాలై అలా పోతూ ఉంటే అసలు ఇవ్వాల్సిన వ్యక్తికి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఎవరెవరికో నేను డబ్బులు ఇచ్చాము, ఎవరికైనా ఇస్తానండి, ఎంత ఘోరం అండి. వాళ్ళకి అవార్డులు ఇవ్వాలి, వాళ్ళకన్నా ఇచ్చారు. అంటే మమ్మల్ని గ్రామీణ నేపథ్యం మీద కూడా బాగా స్టడీ చేశారు మీరు. ఆవు దగ్గర ఒక స్త్రీ పాలు తీయటం, అవునండి, అలాగే ఒక పాప మేకపిల్లని ఎత్తుకుని, నాకు అది ఇష్టం సార్. తర్వాత గాంధీ గారు నూలు ఒడుగుతున్నట్టుగా ఒక చిత్రం. ఇవన్నీ అంటే మీరు గీసినటువంటి ప్రతి చిత్రం ఒక విచిత్రమైనటువంటి ఆలోచనని ఉసుగొల్పేటువంటి విధంగా ఉంది.
ఆలోచింప చేయాలనే ఉద్దేశం అండి. ఎస్. ఇప్పుడు మీరు పాలు పితికే స్త్రీని చూస్తే మనకేమనిపిస్తుంది? ఒక గోవు ఉంది, మేపాలి, దానికి మాపు చాలా చేయాలి, కుడితి పెట్టాలి, అంత కష్టపడితే పాలు వస్తాయి. ఆ పాలు ఎక్కడి నుంచి వస్తే నువ్వు తాగను ప్యాకెట్లు తెచ్చుకుని తాగుతావు. బట్ ఎటు నుంచి వస్తాయో చూడాలి, ఆ కష్టాన్ని గమనించాలి. అది ఎక్కడ దొరుకుతాయి? మీకు పల్లెటూరులో దొరుకుతాయి. మీరు పల్లెటూరుకు పోరు కదా, మీరు ఆ పల్లెటూరు బొమ్మలు ఎవరికి ఇస్తారు? అదొకటండి. ఇందాక మీరు అడిగినట్టు ఇంకా పల్లెటూరు బొమ్మలు నేను చాలా గీశాను. ఒక అమ్మాయి అమాయకమైన, ఆ గొర్రె పిల్లలో ఉన్న అమాయకత్వం, ఆ పాపలో ఉండే అమాయకత్వాన్ని ఎవరికి ఇస్తారు? మనమే గీయాలి. ఇప్పుడు ఫోటో తీస్తే దానికి విలువ ఉండదండి. ఫోటో అందల ఫోటోలు వచ్చేస్తాయి, కానీ ఒక ఆర్ట్ రాదు. ఆర్ట్ అంటే నేను దాని మీద ఎంతో కాన్సన్ట్రేషన్. అవును. ఆ బొమ్మ ప్రస్తుతానికి అమెరికాలో ఉంది. అమెరికాలో చాలా బొమ్మలు ఉన్నాయి, ఇది ఒకటి. తర్వాత నేను వేసిన వాటిలో పికాసో మీరు అన్నట్టు మన బొమ్మలు ఉన్నాయి, రవివర్మ బొమ్మలు కూడా చాలా అమెరికాలో ఉన్నాయి. వెరీ గుడ్. సరే సార్, ఇప్పుడు జస్టిస్ గారు మీ గోల్ ఏమిటి? అసలు మీరు ఇలా గీసుకుంటూ పోతున్నారు, ప్రైజులు తీసుకుంటున్నారు, ఒక ఆర్టిస్ట్కి, మంచి ఆర్టిస్ట్కి గట్టి పోటీ ఇస్తున్నారు మీరు, గొప్ప గొప్ప ఆర్టిస్టులకి పోటీ ఇస్తున్నారు మీరు. అంటే కొంతమంది బయటికి చెప్పకపోయినా వాళ్ళ మనసుల్లో జస్టిస్ అనేటువంటి ఒక ఆర్టిస్టు, వినుకొండ నుంచి ఉన్న ఆర్టిస్టు మంచి బొమ్మలు గీస్తున్నాడు, సామాజిక స్పృహ ఎక్కువగా ఉంది, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రైజులు విన్ అవుతున్నాడు అన్నటువంటి ఆలోచన దేశవ్యాప్తంగా, అంటే మీ చిత్రం దీనికి భాష అక్కర్లా, మీ చిత్రం దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా ప్రదర్శనలో పెట్టినా జస్టిస్ ఫ్రమ్ వినుకొండ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది అక్కడ ఆ పోర్ట్రైట్ మీద. కాబట్టి తప్పనిసరిగా ఆనందించాల్సిందే చూసినటువంటి ప్రతి వ్యక్తి, మనసున్న ప్రతి వ్యక్తి చూసి ఆనందించదగినటువంటి చిత్రాలు మీరు గీస్తున్నారు. మీ గోల్ ఏమిటి? అంటే గోల్ అనేవి పెట్టుకోలేదండి. ఇంతవరకు సాధించింది తక్కువే. వాస్తవం చెప్పాలంటే నేను ఇంకా పెందలాల్సిన చేయొచ్చు, ఇంకా చేయాల్సిందే. కమర్షియల్ వర్కర్కి ఏంటంటే అండి, గోల్ అనేది పెట్టుకుంటే కమర్షియల్ వర్క్ ఉండలేదండి. కారణం ఏంటంటే రోజు నేను భోజనం కోసం చేసే పని కాబట్టి ఇందులోనే నాకు పేరు రావాలి. అందుకు వర్క్ సాటిస్ఫాక్షన్తో పాటు కష్టం ఉంటుంది. అయితే నాకు ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి చెప్పేది ఏంటంటే, వర్క్ అనేది ఎక్కువ మందికి నేర్పాలి నా గోలు. ఇప్పుడు నేను ఒక 50 దాకా సాధించింది, ఒక 100 అన్న, ఒక 100 అన్న సాధించేది నా అంత ఆయుష్ నాకుంటే. ఎందుకంటే నేను ఆల్రెడీ షుగర్ పేషెంట్, ఒక 20 ఏళ్ళ నుంచి కేవలం ఆల్రెడీ షుగర్ పేషెంట్, ఆల్రెడీ బీపీ పేషెంట్ అండ్ థైరాయిడ్ పేషెంట్. ఇన్నిటి మీద ఇంకా ఎన్నో సంవత్సరాలు ఏదో చేయగలననే ఇదేం లేదు. అంటే ఐసైట్ ప్రాబ్లం వస్తుంది, తర్వాత శరీరం తత్వం సహకరించకపోవచ్చు, కానీ ఉన్నంతలో ఎక్కువ మందికి నేర్పాలి. 60కి దగ్గర అవుతున్నా అంటే ఒక గట్టిగా ఒక 10 ఏళ్ళు 10 అండి, 10 ఏళ్ళు ఆశ 10 ఏళ్ళు చేయగలిగితే ఈ 10 ఏళ్లలో ఎక్కువ మందికి నేర్పాలండి. దీనికి తోడు నాకేంటంటే మాకు చర్చ్ యాక్టివిటీస్, మా నాన్నగారు పాస్టర్ గారుగా. ఇప్పుడు చర్చిలో మీరు వాక్యం చెప్తారా? చెప్తాను. నిన్ననే చెప్పే వచ్చారు. అంటే మీరు సొంతగా చర్చి నడుపుతున్నారా, లేకపోతే వేరే వాళ్ళ చర్చికి వెళ్ళి మీరు వాక్యం చెప్తారా? ఇప్పుడు మా నాన్నగారు ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఒక 40 ఏళ్ళు సర్వీస్లోని చనిపోయారు. అంటే దేవుని సేవ అంటారు, అంటే మా భాషలో చెప్పాలంటే దేవుని పరిచర్య అంటే. ఆయన ఎవరు ఫారినర్ డబ్బులు తీసుకుని చేసేది కాదండి, అది మాకు అస్సలు అది ఇష్టం ఉండదు. మా నాన్నగారు పద్యం రాశాడు, అమెరికా డబ్బుతో ఆగభోగాలతో పేదల వాలిటి పుణ్యమూర్తుల మటన్స్ ఫోటోలు దిగించి దవ్యంబు తెప్పించి మేడ మిద్దెలు గట్టు మోసగాండ్రు అని రాసి ఈయన మోసం చేయలేడు. అందుకని మాకు నేర్పింది ఏంటంటే, మీరు వర్క్ చేసి కష్టపడిన దాని నుంచి తీసిన డబ్బుతో మీరు సేవ చేయండి. నేను ఒక చర్చికి వెళ్తాను, ఒక పల్లెటూరులో. ఆ పల్లెటూరులో మేము చర్చిని నడిపి వస్తే నాకు వచ్చేది 200, నాకు అయ్యేది 1000 రూపాయలండి. తక్కిన 800 ఎవరు ఇస్తారు? మీకు కేవలం ఏంటంటే వాళ్ళని ఒక మంచి లైన్లో తేవటానికి. నేను చాలా రాడికల్గా ఉంటానండి ఈ విషయంలో. ఇంత ఎలా చెప్పకపోతే కొంతమందికి అర్థం కాదు. వీళ్ళు డబ్బులు ఇచ్చి చేయటం కాదు, మేము ఇచ్చి చేస్తాం. నేను వస్తున్నాను అనుకోండి, బాగలేదంటే డబ్బులు ఇచ్చేసి వస్తాను. ప్రతి సంవత్సరం మా నాన్నగారి పేరు మీదుగా చాలామందికి పాస్టర్స్ కానీ పెద్దవాళ్ళే నాతో పాటు చదువుకున్న మా పెద్దలందరికీ సన్మానాలు చేస్తున్నాను. నా పుట్టినరోజు కూడా పేదల మధ్య, అనాథల మధ్య జరుపుకుంటాను. ఇప్పుడు మీరు చర్చిలో
కీర్తనలు పాడుతుంటారు కదా, అవునండి. ఏదైనా ఒక కీర్తన వినిపించవచ్చా? సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, ఓ సమానులెవరు ప్రభో. ఇది ఒక చిన్న వర్గ అనమాట. ఇట్లాంటి చాలా మా నాన్నగారు 400 పాటలు రాశారండి. 400 పాటలకు ఆయన పాట పాడతారు, ఆయన సంగీతం వహించి రికార్డ్స్ కూడా ఉన్నాయి ఆయన ద్వారా మేము నేర్చుకున్న సంగీతం కానీ ఇవన్నీ ఎప్పుడన్నా చర్చి యూజ్ పాడతామండి ఎక్కువగా. బాగా పేరున్నాయి ఆయన. ఓకే, బాగా పేరున్నాయి ఆయన. జస్టిస్ గారు, మరి మీరు చిత్రాలు గీసేటప్పుడు దీనికి ఒక టైము, ఒక సమయం కేటాయించుకునే పద్ధతి ఉందా? మరి మీ మిస్సెస్ టీచరు, ఎస్ సార్, ఆవిడ స్కూల్కి వెళ్ళాలి, అవును, పిల్లల్ని చూసుకోవాలి. అవును, మీరు పొద్దున్నే లేవంగానే రంగులను బ్రష్లు పట్టుకొని కూర్చుంటే ఇంట్లో పనులు చేయడానికి ఇబ్బంది అవుతుంది. మీ ఆవిడ నుంచి, మీ శ్రీమతి గారి నుంచి మీకేమైనా అభ్యంతరాలు కానీ, విసుక్కోవటాలు కానీ ఏంటి? చాలా మంచి ప్రశ్న వేశారు సార్. ప్రతి పురుషుడి విజయం వెనక స్త్రీ అన్నట్టు మా మిస్సెస్ చాలా ఓపిక మంత్రాలండి. ఏం పేరు ఆవిడ పేరు? బ్యూలా అండి. బ్యూలా. 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 అది బైబిల్ నేమా? బైబిల్ నేమ్. ఓ వెరీ గుడ్. మీన్ పతివ్రత అనే పదం. గుడ్ గుడ్ గుడ్. బ్యూలా మా నాన్నగారు ఎవరో కాదు, మా సొంత అక్కయ్య కూతురు. వెరీ గుడ్ వెరీ గుడ్. నేను మీ పేరు బైబిల్ నేమే, మీ మిస్సెస్ గారి పేరు కూడా బైబిల్ నేమే. బైబిల్ నేమ్ బ్యూలా. మా సొంత అక్కయ్య కూతురు, మ్యాథమెటిక్స్ టీచరు. అవునండి. వెరీ గుడ్. ఇప్పుడు ఆవిడ మంచి కోఆపరేషన్ ఉంది మీకు. అవునండి. విసుక్కోవటం ఏమి లేదు అస్సలు సార్. ఎందుకంటే మీరు చెప్పారు ఇందాక, ఒక బొమ్మ ప్రారంభిస్తే అయ్యేంత వరకు ఇక ఆ పని మీదనే ఉంటానన్నారు. ఆ సమయంలో మరి ఇంట్లో ఏదైనా అవసరమైనప్పుడు ఇబ్బంది అవుతుంది కదా, అలాంటప్పుడు చికాకు పట్టడం కానీ, విసుక్కోవటం కానీ అది సహజంగా ఉంటుంది. అది అవునండి. అలాంటిది ఏమన్నా ఎదుర్కొన్నారా ఎప్పుడన్నా? అస్సలు ఇంతవరకు లేదు సార్. ఓకే. తనకున్న ఓపిక ఎలాంటిదంటే మాకు తను ఏమైనా సలహాలు ఇస్తుంటుందా? తను కూడా టీచరు, చదువుకుంది. మీరు బొమ్మ వేసేటప్పుడు ఇదేంటి ఇలా ఉంది, ఈ కలర్ ఇలా ఉంది, ఈ లైన్ ఇక్కడ సరిగ్గా లేదు, మారిస్తే బాగుంటుంది కదా అన్న చెప్తున్నటువంటి సందర్భాలు కానీ, సలహాలు కానీ? చాలా సార్. ఎందుకంటే అంతకుముందు తెలియదు నాకంటే, చాలా చిన్నది అయినా కానీ నేను ఆర్ట్ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు 10th 8th చదువుతాను. కానీ అండి నేను వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంతవరకు ఈ టైం దాకా ఎందుకున్నావు, ఇప్పుడు ఎందుకు వచ్చావు, ఇప్పుడు దాకా ఎక్కడున్నావు ఎప్పుడు అడగలేదు సార్. చక్కగా మీరు బైబిల్ నేమ్ పెట్టుకున్నందుకు మీ ఇద్దరు దంపతులు ఇద్దరు చక్కగా దాన్ని ఏమంటామంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా. ఎస్ సార్. అంటే ఒకరి కోసం ఒకరు అంతేనండి, పుట్టినట్టుగా, అంతే సార్. ఒకరి కోసం ఒకరు జత కూడినట్టుగా, మీ భాషలో. ఎస్ సార్, జత కూడినట్టు, జంట కూడినట్టుగా మీరు జీవితాన్ని కొనసాగించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా టీచర్ గారు బ్యూలా గారికి కూడా మా స్టూడియోస్ తరఫున అభినందనలు. ఇలాంటి ఎంకరేజ్మెంట్ జస్టిస్ గారికి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఫ్యూచర్లో కూడా మరో 10 ఏళ్ల పాటు కనీసం, గ్యారంటీ సార్. ఆ తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేద్దాం ఈ పీరియడ్ని. చాలా సంతోషం అండి జస్టిస్ గారు. ఒక గాయకునిగా, ఒక పాస్టర్గా, కవిగా, చిత్రకారునిగా విభిన్న రంగాల్లో అద్భుతమైనటువంటి కీర్తి సంపాదించారు. అనేక రంగాల్లో మీరు అడుగుపెట్టినటువంటి ప్రతి రంగంలో కూడా రాణించారు. ఇతరులకి, మీ సహవాసులకు కూడా మీరు మీ మీద ప్రేమ, అభిమానం, ఆసక్తి కలిగేటట్టుగా మీకు మీరు మనగూర్చుకున్నారు. జస్టిస్ అంటే బెస్ట్ ఫ్రెండ్ అనేటువంటి భావాన్ని సమాజంలో కలిగించుకున్నారు. మీ చిత్రం మీరు వెళ్ళకపోయినా, మీరెవరో తెలియకపోయినా జాతీయ స్థాయిలో అద్భుతమైనటువంటి కీర్తిని సంపాదించి పెట్టింది మీకు. మీ యొక్క సక్సెస్ స్టోరీని SHO APTV ఛానల్ ప్రేక్షకులకు అందించేందుకు వినుకొండ నుంచి ఈ వేసవి కాలంలో ఇక్కడికి రావటం, మీ సక్సెస్ స్టోరీని మాకు తెలియజేయటం చాలా ఆనందంగా ఉంది. ఈ సక్సెస్ స్టోరీని చూసినటువంటి అభిమానులైనటువంటి చిత్రకారులు, కవులు, గాయకులు, పాస్టర్లు ఎవరైనా సరే మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. మీ యొక్క చిత్రకళా రంగంలో మీ ఎనలేని కృషికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఉచిత రీతిన మంచి అవార్డుతో
సత్కరించాలని మేము కోరుకుంటున్నాం. నమస్తే. నమస్తే సార్.